తెలుగు పాట అందరూ చూస్తుంది. ఆఖరి చిన్న పాట అందరూ లేచి దేవుడు ఆఖరి పాట మనం సిద్ధపరుచుకుంటాం. వడ్డించి ఇదిగా ఇచ్చినప్పుడు రక్షక ఒక ఆత్మీయ రక్షక Rashada
ప్రార్థన చేసుకున్నాం. పునరుద్ధాన దినము, ప్రభు దినము. ప్రభు వారిని అడుగుతాం, ప్రభువా ఆయన నువ్వు మాట్లాడితే నేను వినాలని ఆశపడుతున్నాను. ఆయన నాతో మాట్లాడు ప్రభువా. నా పరిస్థితులు తెలిసిన దేవుడు, నా స్థితిగతులు తెలిసిన దేవుడు, నా జీవితాన్ని తెలిసిన దేవుడు ప్రభువా. ఈరోజు ప్రత్యేకంగా నాతో మాట్లాడు ప్రభువా అని మనం అడిగినట్లయితే మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, జవాబు ఇచ్చే దేవుడు. ప్రార్థన చేసుకుంటారు. ప్రేమగల మా తండ్రి, మహాపురుషుడు మా ప్రభువా, నా హృదయకాల సమయంలో మరొకసారి నీ పాదసన్నిధికి వచ్చే కృపను మీరు దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన పునరుద్ధాన దినాన్ని ప్రభువా, నాయన మేమందరము నీ మందిరంలో చేరి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చాం. నాయన నువ్వు ఏమై ఉన్నావో మా జీవితంలో దాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ వచ్చాము ప్రభువా. కొన్ని నిమిషాలు నాయన నీ వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. వినగలిగిన చెవులు, గ్రహించే మనస్సు మీరు మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. నాయన మేము ఏ పరిస్థితులు ఉన్నా మేము వచ్చామో నువ్వు ఎరిగిన దేవుడు నాయన, మా హృదయాంతరంగంలో చూచే దేవుడు నాయన. నాయన ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు, మమ్మల్ని ఆదరించే దేవుడు నాయన, మా ప్రార్థన ఆలకించే దేవుడు, మా ప్రార్థన ఆలకించుటే కాకుండా జవాబిచ్చే దేవుడు అని నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నాయన 23 సంవత్సరాలు నాయన సుదీర్ఘమైన సంఘ నాయన పరిచర్య నాయన యాత్రలో నాయన ఈ సంఘాన్ని నిలబెట్టి ఈ సంఘాన్ని మహిమార్థమై వాడుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలయ్యా. ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా నీ సంఘము కాబట్టి నాయన నీ ఆత్మచేత నాయన అభిషేక్తులై నాయన నీ వాక్యం పట్ల పట్టుగలిగి నాయన ఎంతో వన్ ఆఫ్ ద మోస్ట్ డిసిప్లిన్డ్ పాస్టర్, సంఘ కాపరిగా పున్నయ్య అయ్యగారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన ఇన్ని సంవత్సరాలు నాయన మరి సంఘాన్ని నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇటువంటి సంఘ కాపరులు ఉండుట ఆయన సంఘ సభ్యులుగా ఆశీర్వాదకరము ప్రభువా. స్వచ్ఛమైన వాక్యము ఈ దినాల్లో స్వచ్ఛమైన వాక్యము కరువైపోయింది నాయన. అటువంటి పరిస్థితుల్లో ప్రభువా స్వచ్ఛమైన వాక్యము చెప్పగలిగిన సంఘ కాపరిని నాయన నువ్వు నాయన ఈ సంఘానికి నాయన మరి బహుమానంగా ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. మరొకసారి ప్రభువా అల్పుడను అయోగ్యుడును ప్రభువా నాయన నీ సిలువ చాటున నన్ను మరుగుపరచండి నాయన. ఎటువంటి వ్యర్థమైన మాటలు, నా తలంపులు కాకుండా నాయన నీ మాటలు నాయన నీ వాక్యం చెప్పగలిగిన కృప మీరు దయచేయండి నాయన. ఈ ఆదివారం ఎవరి జీవితంలో మీరు అద్భుతం చేయాలని ఆశపడుతున్నారు, ఎవరితో మీరు మాట్లాడాలని ఆశపడుతున్నారు, పరిశుద్ధాత్మ దేవ వారితో మాట్లాడమని మరొకసారి నాయన ఈ ఆదివారపు ఆరాధనను నీ కృపా సన్నిధికి అప్పచెప్తూ మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ నీ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రార్థన చేస్తూ వచ్చాను. పునరుద్ధాన దినాన్ని ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ దట్ సిరీస్, కంటిన్యూ చేయకుండా వర్షిప్ మెసేజ్ ఇవ్వాలని నేను ఆశపడ్డాను. మనందరి జీవితంలో మనం దీవించబడాలని ఒక ఆశ కదా అందరికీ. ఇప్పుడు నేను చేతులు ఎత్తమంటే మీరు ఎత్తడం నాకు తెలుసు, కానీ ఇప్పుడు హృదయంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరికన్నా హృదయంలో ఉంటుంది నేను దీవించకుండా నేను ఇలాగే ఉండాలి ప్రభువా అని ఎవరైనా ప్రార్థన చేస్తారు? ప్రార్థన చేయరు. మనం గుడికి వచ్చేదే ఒక మాట చెప్పండి, స్వార్థపరంగా గుడికి వస్తాం కదా. గుడిలో ఉన్న అబద్ధం ఆడకూడదండి బాబు కదా. స్వార్థం దేనికి ఓకే, స్వార్థం దేనికి? ప్రభువా నాకు సహాయం చేయను, ప్రభువా నన్ను స్వస్థపరచు ప్రభు చెప్పండి. నన్ను ఇంకోటి నేను ఎంతమంది వచ్చారో ఎందుకు అడిగారంటే ముందే హోంవర్క్ అనమాట. నేను ఆగితే మీరు మాట్లాడాలి. అయ్యారు మా ఆల్రెడీ 1 hour అని చెప్పారు కాబట్టి ముందే ఆదివారం మీరు చికెన్ మటన్ మంచి పండుగలో పీతలు వండుకొని వచ్చి ఉంటారు కాబట్టి మీరు చెప్పలేదు అనుకోండి కూర్చోబెట్టేస్తారు అంతే 2-3 గంటల దాకా. రైట్? ఎందుకు వస్తారు చెప్పండి? మామూలుగా అమ్మ ఆశీర్వాదకరం నెంబర్ 1. ఆశీర్వాదకరంలో కొంచెం వెరైటీస్ ఉంటాయి. ఆశీర్వాదకర జనరిక్ ఆశీర్వాదం దేని గురించి వస్తారు చెప్పండి? నన్ను దీవించు, ఆరోగ్యం లేకపోతే ఇటు నుంచి వస్తారు. అంటే మీరు అందరూ చాలా చెప్పండి. నన్ను స్వస్థపరచు ప్రభువా. నా కుమార్తెకి చెల్లెండ్రు ఎవరైనా ఉంటే నా కుమార్తెకి వివాహం కావాలి, కుమారుడు ఉంటే కుమారుడికి అందమైన భార్య కోడలు రావాలి ప్రభు. ఉద్యోగం లేకపోతే ఉద్యోగం కావాలి ప్రభు. పిల్లలు లేకపోతే చెప్పరేటండి అడగరా, గుడికి వచ్చి అడగరా. అది పిల్లలు లేకపోతే అది ఫలానా 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 కోరికలతో మనము గుడికి వస్తాం. గుడికి వచ్చిన తర్వాత ప్రభువారిని అడుగుతాం. ప్రభువారిని అడిగితే మనం సేవించి ఆరాధించి పూజించి వెంబడించే దేవుడు ప్రార్థన ఆలకించేది.
ప్రార్థన ఆలకించే దేవుడు, మనము చేసే ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. వేరే దేవుడి సంగతి నాకు తెలియదు, కానీ నేను ఆరాధించి, నేను పూజించి, నేను ప్రచరించే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, చూచే దేవుడు. ఈజ్ ఎ గాడ్ హూ సీస్. అప్పుడప్పుడు నేను ఈ మాట చెప్తా ఉంటే నాకు ఏదో ఇట్లా బీట్ వన్ షార్ట్. డాక్టర్ సార్ ఉన్నారు, మెడికల్ స్టూడెంట్స్ డాక్టర్ సార్ ఉన్నారు కదా, వెరీ గుడ్. బీట్ వన్ షార్ట్ తీసుకున్నట్టు ఉంటుంది అన్నమాట. వైటమిన్ బి షార్ట్. ఎందుకంటే ద గాడ్ హూమ్ వి సర్వ్ ఈజ్ అ లివింగ్ గాడ్. మనము సజీవుడైన దేవుడు. ఏదో మనము మాట్లాడిన దేవుడు, మోగ దేవుడు, లేకపోతే మనం ప్రార్థన ఆలకించిన దేవుడు మనం సేవిస్తలేము. ఫౌండేషన్ మీరు అర్థం చేసుకోవాలి. మనం సేవించే దేవుడు అంటే కొంతమంది అనుకుంటున్నారు, ఇదేంటో నువ్వు ఏదో కొత్తగా చెప్తున్నా మనకు తెలుసు అని అనుకుంటున్నారు. మీకు తెలియదని కాదు, ఒకసారి జ్ఞాపకం చేద్దామని కాదు, అప్పుడప్పుడు రిమైండ్ చేస్తే మంచిదన్నమాట. మనం సేవించే దేవుడు మాట్లాడే దేవుడు. మనం సేవించే దేవుడు మీ పరిస్థితులు, మన పరిస్థితులను చూచే దేవుడు. మనము సేవించే దేవుడు, మనం ఏదైతే ప్రార్థన చేస్తామో, ఏదైతే ప్రార్థన వినపాలో ఆయన పాదసన్నిధి దగ్గర పెడతామో అది ఆలకించి జవాబిచ్చే దేవుడు. ఆయన జవాబిచ్చే దేవుడు. ఆయన జవాబు ఇచ్చుటలో 3 రకాలు ఉంటాయి. ఆయన జవాబు ఇచ్చుటలో ఇమ్మీడియట్గా ప్రభువారు ప్రార్థన ఆలకించవచ్చు. అదే ఎవరైనా ప్రార్థన చేస్తే ఇమ్మీడియట్గా కొంతమంది చెప్తారు, అన్నా స్పర్శలన్నా మేము ప్రార్థన చేసాం, దేవుడు ఆ ప్రార్థన ఇమ్మీడియట్గా ఆలకించాడు. ప్రార్థన అనేక సార్లు ప్రభువారు ప్రార్థన చేసిన వెంటనే ఇమ్మీడియట్గా ప్రార్థన ఆలకిస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రభువారు మనం ప్రార్థన చేసిన తర్వాత జవాబు రాదు మనకి. కొంతమంది ఇప్పుడు నేను అడిగితే మనం చెప్తా ఉంటారు, కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలుగా ప్రార్థన చేస్తూ ఉండి ఉంటారు. ఆరోగ్య విషయంలో, బిడ్డల విషయంలో, వివాహం విషయంలో, ఉద్యోగం విషయంలో, ఎనీ ప్రయత్నం ఉండాలి, ప్రార్థన చేస్తూ వచ్చి ఉండి ఉంటారు. ప్రభువారు జవాబు ఇమ్మీడియట్గా ఇచ్చే దేవుడు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రభువారు డిలే చేసి ఆగు, ఇప్పుడే ఇది నీకు అవసరమైనది కాదు, జాగ్రత్తగా. అవర్ ఎమర్జెన్సీ మే నాట్ బి ఎమర్జెన్సీ టు గాడ్. నేను అమెరికా విషయంలో 911 ఉంటుంది. ఇక్కడ అంబులెన్స్ నెంబర్ ఎంత అంటే అమ్మా రైట్, అది ఇట్లా 108 డయల్ చేసిన వెంటనే వితిన్ సెకండ్స్ వచ్చేస్తుంది అన్నమాట. ప్రభు వారు అనేక సార్లు జాగ్రత్తగా మన అవర్ ఎమర్జెన్సీ మే నాట్ బి 108 ఎమర్జెన్సీ, అవర్ ఎమర్జెన్సీ మే నాట్ బి ఎమర్జెన్సీ టు గాడ్. నెంబర్ 2. నెంబర్ 3, అనేక సార్లు ప్రభు వారు చెప్తారు, వెయిట్, ఆగు, నీకు జవాబు నేను ఇచ్చే దేవుడును, ప్రార్థన ఆలకించే దేవుడును, కానీ యూ హ్యావ్ టు వెయిట్ ఆన్ మీ. నా మీద ఆనుకొని నా వైపు చూసి ఉన్నట్లయితే నేను నీకు జవాబిస్తాను. క్లాసికల్ ఎగ్జాంపుల్, హన్నా ప్రార్థన చేస్తూ వచ్చింది. సరైన సమయంలో ప్రభువారు ప్రార్థన ఆలకించారు. సువార్తల్లో శిష్యులు మనం చూసినట్లయితే ప్రార్థన చేసిన వెంటనే ఇమ్మీడియట్గా జవాబు దొరికింది. కొన్నిసార్లు ప్రభువారు డిలే చేస్తారు. డిలే చేసినప్పుడు ప్రభువారు నన్ను మర్చిపోయారేమో అని అనుకోవద్దు. మానవ నైజము మనకు ప్రార్థన లేట్ అయినప్పుడు, లేకపోతే మనం ప్రార్థన చేసిన అంశానికి జవాబు రానప్పుడు అనేక సార్లు మానవులంగా విసుక్కుంటాం, అనేక సార్లు మానవులుగా గుడి మానేస్తాం, అనేక సార్లు మానవులుగా బైబిల్ చదువుతూ మానేస్తాం, ప్రార్థన చేస్తూ మానేస్తాం. అరే ఎన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నా ప్రార్థనే వింటలేడు. నేను నిన్న రాత్రి చెప్పాను కదా, కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాను, నేను నన్ను దేనికన్నా విలువ ప్రభువా, కానీ సేవకుండా అయితే చేయకు ప్రభువా అన్నాను. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, దేవుని స్తోత్రం, ప్రార్థన ఆలకించలేదు ప్రభువారు అని కాదు. కొన్ని ప్రార్థనలు, ఇంకోటి కొన్ని తిక్క ప్రార్థనలు చేస్తూ ఉంటారు కొంతమంది యవనస్తులు, తమ్ముళ్ళు, చెల్లెలు. చెప్పను, రాత్రికి చెప్తాను ఆ ప్రార్థనలు ఏంటిదో. కానీ అటువంటి ప్రార్థనలు చేయకూడదు. మనం ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్తగా మనం ప్రార్థన చేయాలి. ప్రభువు వారు దీవించే దేవుడు. ఎటువంటి దేవుడు? వెరీ గుడ్. ఎటువంటి దేవుడు? వండర్ఫుల్. సండే చాలా ఎక్సైటింగ్ ఉన్నారు. వెరీ గుడ్. మనల్ని దీవించే దేవుడు. దేవుడు దీవించే దేవుడు కాబట్టి దేవుడు మనల్ని, దేవుడి ఇఫ్ యు ఆర్ ఇన్ ట్యూన్ విత్ గాడ్, దేవుని మన విశ్వాస యాత్రలో దేవుని మీద ఆధారపడుతూ, మన విశ్వాస యాత్రలో మనకు విశ్వాసమునకు కర్త కొనసాగించు యేసు వైపు చూస్తూ మనము మన పరుగు పందెంలో ముందుకు సాగుతూ ఉంటే మన జీవితాల్లో ఏం జరుగుతుందో 4 అద్భుత సత్యాలు మీకు మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపం చేస్తాను. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు, బైబిల్ ఉన్నవారు చూడండి. కీర్తనలు 23వ కీర్తన అమ్మ, 23వ కీర్తన 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుస్తావు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె చెప్పాల, నా గిన్నె, అది నా అంశం,
అది నా అంశం ఈరోజు. మీ జీవితంలో మీ గిన్నె నిండి పొంగి ఏంటంటే సెపరేట్ అండి, అది వెరీ గుడ్. నేను ఆగానంటే మీరు చెప్పాలి, మీరు మర్చిపోతున్నారేమో అని టెస్ట్ చేస్తున్నాను అనమాట, అంతే. కాబట్టి ఎప్పుడన్నా ఎవరన్నా అంటారా, అయ్య బాబాయ్ నాకు ఈ గిన్నె దేవుడు దీవించి మీ గిన్నె, మీ జీవిత నావ, మీ జీవిత గిన్నె, వివాహము గిన్నె, ఆ కుటుంబ గిన్నె, లేదంటే సంఘ గిన్నె ఆ గిన్నె నిండి పొర్లుతుంటే అంటారా ఎవరన్నా, ప్రభు వద్దు ప్రభు మాకు చాలు నాయన దీవెన చాలు ప్రభు అని అంటారా? చెప్పరు తమ్ముడు కదా, ఏమంటారు? అబ్బా థ్యాంక్ యూ లార్డ్, ఎంత మంచి, అయ్యో బాబోయ్ ఎంత మంచి దేవుడు అయ్యా, పొంగిపోతుంది. కొంతమంది చెప్పమంటే చెప్తారు ఇప్పుడు కూర్చొని, ఎంత అండి అది అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అది మామూలుగా అది కాదు, అత్యధికంగా దీవించే దేవుడు. అది వేరే ప్రసంగం, ఎప్పుడైనా మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాను ఆ వరుసలో. ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తనాకారుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నా ఆశ ఈ మధ్యాహ్న కాల సమయంలో క్రైగ్ ఇమాన్యుయల్ బాప్టిస్ట్ చర్చ్ సంఘ సభ్యులు ఇండివిజువల్గా, సంఘముగా, వ్యక్తిగతంగా, సంఘంగా మీ జీవితంలో మీ గిన్నె నిండి, చూసారా మీకు ఆ మాట ఆకలేస్తలేనట్టుంది మీకు కాదు, మీ గిన్నె. ఎందుకు పదే చెప్తున్నానంటే ఆ అంశంపై 4 సత్యాలు చెప్తాను అదే అంశంపై, కాబట్టి బాగా గుర్తుండాలని చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పేసి వెళ్ళిపోతాను. ఇప్పుడు మా తమ్ముడో ఎవరో బాక్సింగ్ గారు అయ్యగారు ఎప్పుడన్నా పిలిచారు అనుకోండి, పిలిస్తే బాక్సింగ్ గారు వచ్చిన తర్వాత తమ్ముడు సాధారణంగా అడిగాడు అనుకోండి, అన్నయ్య వచ్చారు కదా 23వ వార్షికోత్సవానికి, అన్నయ్య ఏం చెప్పాడంటే, ఏతోనండి బాబు ఆయన సగం తెలుగు, సగం ఇంగ్లీషు, సగం ఆంధ్ర, సగం తెలంగాణ కన్ఫ్యూజ్ చేసి వెళ్ళిపోయాడని చెప్పకూడదు. ఏం చెప్పాలా? టకా పాయింట్లు చెప్పాలి. అందుకే మేము ఎప్పుడు చెప్పినా బాప్టిస్ట్ వాళ్ళము, మేము ఎప్పుడు చెప్పినా పాయింట్ వైజ్ వాక్యాలు చెప్తాం. ఎందుకు? ఏదో మా డిగ్రీలు మేము చూపించుకోవాలని కాదు, మీకు బాగా అది థ్యాంక్ యూ తల్లి, మీకు బాగా గుర్తుండాలని. మేము టీవీలో ఒక తమ్ముడు మొన్న రాస్తున్నాడు కర్నూలు నుంచి, రాసి అన్న మీకు చాలా థ్యాంక్స్ అన్న అన్నాడు. దేనికి తమ్ముడు అంటే, మీరు ఏది చేసినా చేయకపోయినా నాకు ఒక మేలు చేస్తున్నారు అన్న అన్నాడు. అరే ఇదేంట్రా బాబు, నేను టీవీలో చెప్తూ మేలు చేస్తామంటే బాగా అని అనుకున్నాను. ఎందుకు తమ్ముడు అంటే, మీరు చెప్పే పాయింట్లన్నీ నోట్ చేసుకుంటున్నానన్న, ఇంటికెళ్ళి 27 మినిట్స్లో కుదించి చెప్తున్నారు కదా, దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి కొన్ని వర్సెస్ యాడ్ చేసి మా చర్చిలో అదరగొట్టేస్తున్నాను, సంఘం కొంచెం ఇంక్రీజ్ అయిందన్న, మీకు చాలా, నాకు వందనాలు కాదు తమ్ముడు, దేవునికి వందనాలు చెప్పన్నా. దేవుని వాక్యం అది కాదు, దేవుని వాక్యం. దావీదు చెప్తున్నాడు ఇక్కడ, ఏమని చెప్తున్నాడు? దావీదు ఏమని చెప్తున్నాడు? నా గిన్నె నిండి. ఎందుకు చెప్తున్నాడు? మొదటి వచనం చదవండి అమ్మ. మొదటి, యెహోవా మన కాపరి, నాకు లేమి కలగదు. రైట్, యెహోవా మన కాపరి, యెహోవా మన కాపరి. అది చూసారా, పప్పులో కాలేసేస్తున్నారు అంతే, ఫ్లో అన్నమాట. ఈ మధ్యన ఎలాగైపోయిందంటే, అటు అయ్యగారు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి చెప్పేస్తున్నాను, మళ్ళీ పిలిచినా పిలవకపోయినా పర్లేదు. కానీ ఈ మధ్యలో ఏమైపోయిందంటే, ప్రసంగాలు ఏది చెప్తే దానికి సై అనేస్తున్నారు అంతే. మొన్న అయ్యగారు పర్మిషన్ ఇస్తే చెప్తాను, చెప్పేయాలండి. మొన్న టీవీలో చూస్తున్నాను, టీవీలో నేను నా కుమారుడు జోసఫ్, వాడికి 8 years, కూర్చొని వాక్యం వింటా ఉంటే, నాకంటే నాది 7:30 కదా, 6 o'clock 6 గంటలకి, పేరు చెప్పని మీకు తెలిసిపోతుంది చెప్తే. కాబట్టి ఒక ఆయన వస్తున్నాడు, ఒక ఆయన వచ్చేసి గంతులేస్తున్నాడు. అది నేను అనుకుని, ఊరి అమెరికా నుంచి వచ్చాడేంట్రా బాబు అనుకున్నాను. స్టేజ్ మీద గంతులేస్తే వేసాడు పర్లేదు. ఏం చేస్తున్నాడు అంటే, ఒక ఆమెను పిలిచి ఎర్ర జాకెట్ వేసుకున్న అమ్మ ముందుకు రా అన్నాడు. నేను అనుకున్నాను మనసులో, ఈడికి వెళ్ళదు, సారీ నా దేవుడు నన్ను క్షమించగాక, ఈయనకి ఎలా తెలిసిద్దిరా బాబు అనుకున్నాను. పిలిచాడు, నాకెందుకులే అనుకున్నాను. పిలిచిన తర్వాత, నీకు తలనొప్పి ఉందమ్మా, జాగ్రత్త వినాలి, నీకు తలనొప్పి ఉందమ్మా, ఈ తలనొప్పిని ఇలాగ లాగి ఈ కాలు కింద వేసి ఇలాగ వెనకాలకి దన్నాడు. నిజంగా జరిగిన సంగతి చెప్తున్నాను, మీకు తెలిసిపోతుంది. ఎలాగంటే ఇమ్మీడియట్గా నా కుమారుడు అడిగిన ప్రశ్న, డాడీ వై ఈజ్ హీ ప్లేయింగ్ ఫుట్బాల్ ఆన్ ద స్టేజ్? వాడు యవనస్తులు రొనాల్డో తెలుసు కదా, రొనాల్డో ఫ్యాన్, వెరీ గుడ్, రొనాల్డో ఫ్యాన్ వాడు నా కుమారుడు. వాడంతా రొనాల్డోలా కావాలని వాడికి ఒక ఆశ. ఈయన వెనకాలకి ఇలాగ దన్నుతే వైజీ ప్లే, నేనన్నా అరే బాల్ లేదు కదరా అంటే, వైజీ ప్రాక్టీసింగ్ ఆన్ ద స్టేజ్. దానికి అందరూ హల్లెలూయా స్తోత్రములు గంతులేసేసి కొట్టేస్తున్నారు అంతే. ఎంత విచారకరమైన సంగతి. అందుకే
ఏం చదివాను? యెహోవా నాకు. అంతే. అయ్యగారు చెప్పి టెస్ట్ చేస్తున్నాను అనమాట, మీరు వింటున్నారో లేదో అని. మన కాపరి కాదు, మంది మీద ఏంటి చెప్పండి, మంది మీద ఏదో చెప్పరేటండి అమ్మా, ఏదో మిరియాలా ఏదో కారాలా ఏంటి, రైట్, మంది మీద మిరియాలు వేసేసినట్టు కాదు. చదివేటప్పుడు రాత్రి కూడా చెప్పాను, చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. దావీదు ఏమంటున్నాడు? యెహోవా మన కాపరి, యెహోవా నీ కాపరి అంటం లేదు. ఏమంటున్నాడు? యెహోవా. అది వందనాలు దేవుని నామానికి. ఇప్పుడు చెప్పాలి, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా కాపరి. అమ్మ అడుగుతున్నాను, నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావా ఈ ఉదయకాల సమయంలో? యెహోవా నా కాపరి. నా కాపరి అని నువ్వు చెప్పాలి అనగా నీ హృదయ ద్వారాలు తెరిచి ఉండాలి. నా కాపరి అని నువ్వు చెప్పాలి అనగా మారు మనసు అనుభవం ఉండాలి. నా కాపరి అని నువ్వు చెప్పాలి అనగా యేసు ప్రభు ఎవరో నీకు తెలిసి ఉండాలి. నా కాపరి అని నువ్వు చెప్పగలగాలి. ద ప్రెజెంట్ కంటిన్యూస్ పర్సనల్ టెన్స్ నువ్వు చెప్పాలి అనగా ఆయనను నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించిన అనుభవం నీ జీవితంలో ఉండాలి. జోషి గారు పెద్ద కుమారుని నేను, లేకపోతే ఫలానా డిగ్రీలు ఉన్నాయి, అమెరికా నుంచి వచ్చాను, ఊడిపడి వచ్చాను, నేను ఇప్పుడు ఏదన్నా అవుతే నేను పరలోకం వెళ్ళిపోతానంటే రాంగ్. మీ తాతలు బిషప్ కావచ్చు, మీ తండ్రులు రెవరెండ్లు, డాక్టర్లు, ఇంకేదేదైనా కావచ్చు, కానీ జాగ్రత్త వినండి, సాల్వేషన్ ఈజ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ నాట్ ఎ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్. రక్షణ అనేది వ్యక్తిగత అనుభవం. అడుగుతున్నాను ఈరోజు, బిఫోర్ ఐ గో ఇన్ టు ద మెసేజ్, నీ జీవితంలో ఎప్పుడైనా వాస్ దేర్ ఎ టైమ్ అండ్ ఎ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ వేర్ యూ ఓపెన్డ్ యువర్ హార్ట్ అండ్ సే, లార్డ్ ఐఎమ్ ఎ సిన్నర్. ప్రభువా నేను పాపిని, ప్రభువా నీవు సిలువలో కార్చిన రక్తంలో ఉన్న పాప క్షమాపణ లేకపోతే పాపపు భిక్ష నాకు కావాలి ప్రభువా అని అడిగిన దినము, అడిగిన అనుభవము, అడిగిన ఇన్సిడెంట్ నీ జీవితంలో ఉన్నదా? పుట్టుకతో క్రైస్తవులు మనం, పుట్టుకతో క్రైస్తవులు. కానీ ఈ పునరుద్ధాన ఆదివారంలో మనము ఆన్సర్ చేయవలసిన క్వశ్చన్, నీ గిన్నె, జాగ్రత్తగా మీ గిన్నె, వివాహం కావచ్చు, నిజ జీవితం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, విద్య కావచ్చు, లేకపోతే సంఘ జీవితం, ఏదైనా నిండి పొంగి పొరలాలి అనగా యెహోవా నా కాపరి అని అనగలిగిన జీవితము, అనగలిగిన అనుభవం నీ జీవితంలో ఉండాలి. ద బేసిక్ ఫౌండేషన్ ఫర్ ఎ బ్లెస్సింగ్. జీవితంలో, మానవుని జీవితంలో అద్భుతం ఏంటో తెలుసా? శారీరక స్వస్థత కాదు, అద్భుతము అది ఇది చేసేసి ఏదో అద్భుతాలు కాదు. గాడ్ ఈజ్ స్టిల్, జాగ్రత్త, యాజ్ ఎ స్ట్రాంగ్ బ్యాప్టిస్ట్ ఐ స్టిల్ బిలీవ్ గాడ్ ఈజ్ స్టిల్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ మిరకిల్స్. బట్ ద గ్రేటెస్ట్ మిరకిల్ ఇన్ ఎ ఇండివిజువల్స్ లైఫ్, ఒక మానవుని జీవితంలో ఒక అసలు ఊహించలేని లేకపోతే అద్భుతం ఏంటయ్యా అని మీరు నన్ను అడిగితే, దట్ ఈస్ కాల్డ్ సాల్వేషన్, రక్షణ. మానవుని జీవితంలో రక్షణ అనుభవం ఉంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిరకిల్ ఇన్ యువర్ లైఫ్. రక్షణ తర్వాతే, జాగ్రత్త వినాలి. నేను ఈ మాట చెప్తే ఒక ఆయన గొడవ వేసుకున్నాడు నాతో, అది తర్వాత చెప్తాను. కానీ నేను ఇలాగ చెప్తే అదేంటి బాబు అని అన్నాడు. రక్షణ లేనిదే ఏంటండి? రక్షణ లేనిదే నీ జీవితంలో అద్భుతము జరుగుట అసంభవం. అప్పుడప్పుడు మీరు అడగవచ్చు, అపాలజెటిక్స్ ఈజ్ మై స్ట్రాంగ్ హోల్డ్, ఐ లవ్ అపాలజెటిక్స్. యూత్ కాన్ఫరెన్స్లో, యూత్ మీటింగ్స్లో చెప్పినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మహాకృప, రవి జక్రయాస్ గారితో, తర్వాత నబేల్ ఖురేషి వారి టీముతో కలిసి కాన్ఫరెన్సెస్ అటెండ్ అయ్యి వారితో స్టేజ్ పంచుకునే కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. ద గ్రేటెస్ట్. మీరు అనవచ్చు, రక్షణ లేకున్నా కూడా అద్భుతం చేశాడు కదా అని అనవచ్చు. దేర్ ఆర్ వెరీ వెరీ రేర్ ఇన్సిడెంట్స్లో దేవుడు అద్భుత కార్యం చేస్తాడు, చేయడని నేను అనటం లేదు. కానీ ద బేసిక్ ఫౌండేషన్ ఈజ్ సాల్వేషన్. దావీదు అంటున్నాడు ఇక్కడ, యెహోవా నా కాపరి, నాకు చదవండి అమ్మా, యెహోవా నా కాపరి, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేదదీచుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చూస్తారా? దీన్ని డివైడ్ చేస్తాను చూడండి. మొట్టమొదటి పాయింట్,
దావీదు ఏమని పలుకుతున్నాడు? నా గిన్నె ఎందుకు పొంగి పొర్లుతుంది అనగా, ఆయన యెహోవా దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి, బికాస్ గాడ్ ఈజ్ మై షెపర్డ్, personal experience, because I see that God, the Yahweh Lord is my shepherd. నాకు ఆయన ప్రధాన కాపరిగా నాకున్నాడు కాబట్టి నా గిన్నె నిండి పొంగు పొర్లుతుంది. ఆయన నన్ను కాపాడే దేవుడు కాబట్టి. దాన్ని మీరు ఈ 5 వచనాల్లో మీరు చూడండి, సింపుల్గా చెప్తాను. అక్కడ చెప్తున్న మాట ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి. ఈ 5 వచనాల్లో చెప్తున్న మాట దేవుని సన్నిధి నాతో ఉంది కాబట్టి నా గిన్నె నా గిన్నె నిండి పొర్లుతుంది. దేవుని సన్నిధి, బికాస్ గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ విత్ మీ, బికాస్ గాడ్ ఈజ్ విత్ మీ. దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నా గిన్నె నిండి పొర్లుతుంది. దేవుడు నాతో ఉండటమే కాకుండా నాకు సదుపాయము, హీస్ ప్రొవిజన్, నాట్ ఓన్లీ హిస్ ప్రెజెన్స్, హిస్ ప్రొవిజన్. ఆయన నాకు ప్రతి అనుదినము నాకు సదుపాయము సమకూరుస్తున్నాడు కాబట్టి నా గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. నాట్ ఓన్లీ హిస్ ప్రెజెన్స్, నాట్ ఓన్లీ హిస్ ప్రొవిజన్, హిస్ ప్రొటెక్షన్. నన్ను కాపాడే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. ఆపత్కాలములో నేను మొరపెట్టగా ఆయన నాకు, అది ఆపత్కాలంలో నేను మొరపెట్టగా, ప్రభువా నాకు ఈ కష్టం ఉందయ్యా, ప్రభువా నాకు ఈ కన్నీరు ఉంది, ప్రభువా నా హృదయంలో గాయమైంది నాయన, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నేను తట్టుకోలేకపోతున్నాను నాయన, ప్రభువా నేను కన్నీరు ఇంకా నేను విరవలేకపోతున్నాను, ఈ బాధ, ఈ కష్టము, ఈ నష్టము ప్రభువా నా జీవితంలో ఉంది, ప్రభువా ఆపత్కాలము గుండా నేను వెళ్తున్నాను ప్రభువా అని నువ్వు మొరపెట్టినప్పుడు నీ మొరను ఆలకించే దేవుడు మన దేవుడు. అందుకని దేవుడు ఆ దావీదు చెప్పగలుగుతున్నాడు, బికాస్ ఆఫ్ ది ప్రొటెక్షన్, బికాస్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్, బికాస్ ఆఫ్ ద ప్రొవిజన్, డేవిడ్ ఈజ్ ఏబుల్ టు సే మై కప్ రన్నెత్ ఓవర్, మై కప్ రన్నెత్ ఓవర్. దానితో పాటుగా శక్తి కలిగిన దేవుడు. గాఢాంధకారపు లోయలో, అమ్మ ఇటు చూడండి, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము, అది గాడ్స్ ప్రొటెక్షన్. ఆయన నిన్ను కాపాడే దేవుడు. నువ్వు గాఢాంధకారపు లోయలలో నువ్వు తిరిగినప్పటికీ కూడా, ఎటువంటి గాఢాంధకారపు లోయలు, వివాహంలో గాఢాంధకారపు లోయ కావచ్చు, అమ్మ ఇటు చూడాలి, వివాహంలో గాఢాంధకారపు లోయలు కావచ్చు, మీరు నిజ జీవితంలో ఆ గాఢాంధకారపు లోయలు కావచ్చు, విద్యలో గాఢాంధకారపు, ఎటువంటి ఎనీ డార్క్నెస్, ఇఫ్ యూ మే వాక్ త్రూ ఎనీ డార్క్నెస్ ఇన్ యువర్ లైఫ్, గాడ్ ఈజ్ ప్రామిసింగ్ ఐ విల్ బీ విత్ యూ. యెహోవా మనకు తోడుండగా మనకు భయమేలా కదూ. ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ అస్, యెహోవా నా పక్షాన ఉండగా నాకు హూ ఇస్ అగైన్, ఇఫ్ గాడ్ బి ఫర్ అస్ హూ కెన్ బి అగైన్స్ట్ అస్. ఆ ఒక్క వచనం పట్టుకొని మన విశ్వాస యాత్రలో ముందుకు సాగొచ్చు కాదు. మనం అనుకుంటుంటాం, వాళ్ళు నన్ను చెప్తా ఉంటారు, చెల్లెళ్ళు తమ్ముళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేసి, నన్ను వాళ్ళు ఆ మాట విన్నారు, వీళ్ళు ఈ మాట విన్నారు, నా అత్త నన్ను సరిగ్గా అర్థం చేసుకుంటలే, మామ సరిగ్గా తోబుట్లు, ఇదంతా నేను ఒకటే అంటాను, అమ్మ ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ అస్ హూ కెన్ బి అగైన్స్ట్ యూ తల్లి అన్న వెంటనే ఆ స్ట్రెస్ అంతా దిగిపోతుంది అనమాట, అంతే కాదు. అప్పుడప్పుడు మీకు స్ట్రెస్ ఉంటే, ఈ మధ్యన మెడిటేషన్ చేస్తున్నారు కొంతమంది, ఏంటి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్. మా అపార్ట్మెంట్లో కొంతమంది, నేను వాకింగ్కి వెళ్తూ ఉంటాను, వాకింగ్కి వెళ్ళి ఇట్లా డివోషన్ చేసుకుంటే వాకింగ్కి వెళ్తా, కొంతమంది బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అయితే ఒక కర్నల్, ఒక ఆర్మీ జనరల్, ఆయన బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే, నేను మనుషులతో నాకు ఐఎమ్ ఏ వెరీ పర్సనల్ హ్యూమన్ బీయింగ్ కాబట్టి నేను ఆయనను రోజు చూసి ఒకరోజు ఇంకా ఉండపట్టలేక అడిగేశాను ఆయన, సార్ ఎవ్రీ డే ఐ సీ యూ ఆర్ డూయింగ్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, ఈజ్ దేర్ ఎనీ టెక్నిక్ బిహైండ్ ఇట్ అంటే ఆయన అన్న మాట, నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు ఫస్ట్. ఆయన నన్ను అడిగితే నేను చెప్పాను, ఐఎమ్ ఏ గాడ్ సర్వెంట్, ఐఎమ్ ఏ ప్రీచర్ ఆఫ్ ది గాస్పుల్, ఐ ప్రజెంట్ ద ట్రూత్ టు ద వరల్డ్ అని చెప్పాను. అంటే ఇమీడియట్గా వి స్టార్టెడ్ కన్వర్జేషన్, ట్రూత్, ఎస్ ఐ ప్రజెంట్ ద ట్రూత్ టు ద వరల్డ్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, లాంగ్ స్టోరీ షార్ట్ ఆయన ఏమన్నాడంటే, ఎందుకు చేస్తున్నాను అని అంటే, ఇరాక్ వార్ నుంచి ఆయన తిరిగి వచ్చాడంట, ఆయనకి ప్రతిరోజు వార్ జోన్లో ఉన్నట్టు ఆయనకు అనిపిస్తూ ఉంటుందంట. కాబట్టి ఆ స్ట్రెస్ తగ్గించుకోవటానికి ఆయన బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. పొద్దున్నే లేసి 1 గంట బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు కదా. మనం కూడా అప్పుడప్పుడు ఆయనను చూసి నేను కూడా మొదలుపెట్టాను. మొన్న మా పెద్ద కూతురు, డాడీ వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే, నాన్న ఐఎమ్ డూయింగ్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ నాన్న అన్నాను. ఎందుకు నాన్న అంటే, మీరు తొందరగా తయారైతలేదు కదా మా స్కూల్కి, తిట్టకుండా గామ్గా ఉండాలని, ప్రభువా ఏం బ్రీదింగ్ అంటే, ప్రభువా నా కోపంని చల్లార్చును ఆయన, ఏమనకుండా పొద్దున్న స్కూల్కి పంపించేతోటి ఏమనకుండా శాంతంగా ప్రార్థన చేసి పంపి ప్రభువా అని అంటున్నాను నాన్న అని అన్నాను కాదు.
ఇక్కడ దావీదు అంటున్నాడు, గాఢాంధకారపు లోయల్లో నేను ఎటువంటి, అమ్మ నా మాట జాగ్రత్త వినాలి, ఏదో గాఢాంధకారపు అంటే ఏదో పెద్ద పెద్ద గాఢాంధకారపులే కాదు, చిన్న చిన్న వాటిలో అవర్ గాడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఈవెన్ ఇన్ ద మైన్యూట్ బేసిక్ థింగ్స్ ఆఫ్ యువర్ లైఫ్. అందుకనే దేవుని వాక్యం ఉంది, నీ తల వెంట్రుకలు అమ్మా. అప్పుడప్పుడు అనుకుంటాను, ప్రభు ఎందుకు ఊడు కొట్టేస్తున్నావు జుట్టేలాగా కాదు. బాగా నేను 2012లో మిషన్ ట్రిప్కి ఇండియాకి వచ్చాను. ఇండియాకి వచ్చి వాకింగ్ చెప్తా ఉంటే బాగా ఇట్లా రింగుల కింద ఉండేది నా జుట్టు. నా ఫ్రెండ్ మనోజ్ కూర్చొని ఉన్నాడు, మేము చదువుకున్నాం బాగా. నేను ముందు చెప్తున్నాను, మళ్ళీ మీరు మెసేజ్లో టెక్స్ట్లో పెట్టకండి. రక్షింపబడని దినాల్లో ఎక్కడ దాకా ఉండేది జుట్టు, ఎక్కడ దాకా చెల్లెళ్ళులాగా ఉండేది, ఆ చెల్లిలాగా ఉండేది అనమాట. ఒకరోజు అన్నం తింటున్నాను, ప్రొద్దున క్యాబ్ పెట్టుకున్నాను, అన్నం తింటే ఇలాగ ఆ జుట్టు ఇలాగ వేసుకొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. డాడీకి తెలియకుండా ఎదురుగుండా కూర్చున్నారు. డాడీ తొందరగా తినేసి నా వెనకానికి వచ్చారు. నాకు టెన్షన్, వెనకాలకు వచ్చారు. ఇప్పుడు ఏమంటారు, ఏం క్వశ్చన్ అడుగుతారు, ఎందుకు వచ్చిందిరా బాబు అని కింద తింటా ఉంటే, మరి ఎక్కడి నుంచి తీసుకున్నారు, కత్తిరి తీసుకొని నెమ్మదిగా ఇలాగా తమ్ముళ్ళకి క్యాప్లో హోల్ ఉంటుంది కదా, తమ్ముడు మనం క్యాప్ పెట్టుకుంటే వెనకాల హోల్ ఉంటుంది కదా, ఆ హోల్లోంచి తీసి కనపడకుండా చాలా నీట్గా పెట్టుకున్నాను అన్నమాట. పెట్టుకుంటే వేసారు కత్తిరి ఇలా కచకమని. ఎందుకయ్యా, మనకి ఆడవాళ్ళు 3 ఉన్నారు కదా తమ్ముడు, చెల్లెళ్ళు నీకు 2 అక్కలు, ఒక చెల్లి ఉంది కదా, మళ్ళా నువ్వు జుట్టు పెంచితే ఎంతరా అన్నారు. అంతే. ఆ రోజు అనుకున్నాను, మా వాళ్ళకి తెలుసు ఆ జుట్టు నేను ఏం చేశాను, దాన్ని ప్యాక్ చేసి దాన్ని ఒక జిప్ లాగ్లో పెట్టి మా వాళ్ళందరికీ చూపించాను. కాలేజ్కి ఎన్ఐటి వెళ్ళిన తర్వాత అందరూ అరే నన్ను సన్య అనేటోళ్ళు. నా పాత జీవితంలో ఎవరన్నా సన్య అని పిలిచారంటే గుండె ఆగిపోతుంది నాకు. అమ్మ అంటే మన పాత జీవితం తెలిసిన వ్యక్తి అన్నమాట అని. సో వాళ్ళకి చూపిస్తే అరే అంటే నాన్నగారు నేర్పిన బాట ఏంటంటే, ఏదైతే మనం బోధిస్తున్నామో, ఏ దేవుడిని అయితే మనం అనుసరిస్తున్నామో, వీ హ్యావ్ టు లివ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కొంచెం పెరిగితే, వచ్చేటప్పుడు ముందు చెప్తున్నాను, అన్నకు తెలుసు, జేమ్స్ అన్నకు, వచ్చేటప్పుడు కటింగ్ చేయించుకొని వచ్చాను. కొంచెం ఎక్కువ అయితే మళ్ళీ ఎవరు ఏదంటారా బాబు అని. గాఢాంధకారపు లోయలో అమ్మ నాకు సమయం లేదు కానీ బ్యూటిఫుల్ వర్డ్, సంచరించినను, ఈవెన్ దో ఐ వాక్ త్రూ ద వాక్డ్ కాదు, వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ డెత్, ఐ విల్ బీ విత్ యూ. అందుకనే దావీదు అనగలుగుతున్నాడు, ఏమని అనగలుగుతున్నాడు, ఏ అపాయమునకు భయపడను. దేవుని నామానికి స్తోత్రం కలుగునగా. ఈరోజు వాక్యం వింటున్న వీరు రక్షణ అనుభవం కలిగి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే ఇప్పుడు మీకు ఒక అవకాశం ఇచ్చిన తర్వాత మీరు చెప్పగలగాలి, మీరు అడగాలి ఈరోజు, ప్రభువా నా గిన్నె నిండి పొంగి పొరలాలి ప్రభువా, మై కప్ షుడ్ రన్ ఓవర్. ఎప్పుడు చెప్పగలిగాడు ఈ మాట అనగా, చూడండి సమూయేలు రాసిన 2వ గ్రంథం, 5వ అధ్యాయము 19వ వచనం. అమ్మ క్విక్గా, సమూయేలు రాసిన 2వ గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. ద బుక్ ఆఫ్ 2 Samuel chapter 5 verse 19. దావీదు అది అమ్మా 5:17 అండి, 19 అండి. చదివేశారు అయ్యగారు, చదివేశారు. అమ్మా ఇటు చూడండి, దావీదు ఏం చేశాడు, ఎల్లురా అంటే బట్ నేను కదా హీరోని. ఇప్పుడు ఈ మధ్యలో మనము ఎందుకు వద్దులేండి మళ్ళీ నన్ను తెడుతుంటాను. ఈ మధ్యలో మన డిప్యూటీ సీఎం గారికి ఒక పేరుంది, తమ్ముళ్ళు సెపరేట్ అండి. అమ్మ ఆయన పేరు అడుగుతలేదు, ఆయన పేరుని సెపరేట్. మీకు తెలిసి సిగ్గుపడుతున్నారేంటి, చెప్పండి. అమ్మ అయ్యగారు చెప్పారు, పవన్. ఎవరండి, పవన్ స్టార్. వాళ్ళ అన్నకి ఇంకో పేరుంది. థ్యాంక్ యూ అమ్మ. పవర్ స్టార్. మనమేంటో తెలుసా, సూపర్ స్టార్స్. దేంట్లో చెప్పండి, యాక్టింగ్లో. మనం పెడితే అసలు వాళ్ళిద్దరు కూడా పనికిరారు, అంతే. అయ్యో బాబోయ్, తెల్ల షర్టు బ్లూ కోట్ వేసుకొని వచ్చేస్తాం, పైకి ఎంత పరిశుద్ధంగా ఉంటామో. అన్న ప్రైజ్ ది లార్డ్ అన్న, భాష నేర్చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్.
అమ్మ ప్రైజ్ ది లార్డ్ అన్న లోపల రగిలిపోతూ ఉంటుంది కోపం. వాళ్ళ మీద, ఆమె మీద, మీ పక్కన కూర్చున్న, అంటే అటు ఇటు చూడకండి, మీ పక్కన కూర్చున్న వాళ్ళ మీద, మీ ఎదురుగుండి కూర్చున్న మీద, వెనకాల మీద ఎంత కోపం ఉంటుందో. పైకి అయ్యి అమ్మ సిస్టర్ ప్రైజ్ ది లార్డ్, సిస్టర్ అన్న అయ్యగారు ప్రైజ్ ది లార్డ్, పాస్టర్ గారు ప్రైజ్ ది లార్డ్. లోపల అయ్యో బాబు ఈయనకి ఎంత గర్వమండి బాబు, మేము కనపడం, ఈయనకి కొంతమందే కనపడతారు, మాకు కనపడని మనసులో ఉంటుంది. బయటికి ముఖస్థుతి అన్నమాట. చూసారా? ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? దావీదు ఆపద వచ్చిన వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడా? గొలియాతుని మీద పోరాడటానికి ఏం చేశాడు? మొట్టమొదటిగా విచారించాడు. దేవుని యందు విచారించాలి. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, నీకు ప్రాబ్లం వచ్చిందా? వివాహంలో సమస్య వచ్చిందా? నిజ జీవితంలో సమస్య వచ్చిందా? విద్యలో, ఉద్యోగంలో, లేకపోతే సంఘంలో సంఘ సభ్యుడిగా ఏదైనా సమస్య వచ్చిందా? ఫస్ట్ ప్లేస్ వేర్ యూ నీడ్ టు గో ఈజ్ ద ప్రెజెన్స్ ఇన్ ద ఫీట్ ఆఫ్ గాడ్. నాన్నగారు మాకు నేర్పించిన ఆధ్యాత్మిక సత్యము మోకాళ్ళ ప్రార్థన. వి ప్రే ఆన్ ద నీస్. అమెరికా దేశంలో నేను వెళ్ళిన మొదటి దినాల్లో, సేవ ప్రారంభించిన మొదటి దినాల్లో ఐ యూజ్డ్ టు నీల్ డౌన్ అండ్ ప్రే. అందరూ అనుకునేవారు, ఈడేంట్రా బాబు నీల్ డౌన్ మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తున్నాడు. ఆఫ్టర్ 7 years, ఆఫ్టర్ 8 years, ద మూమెంట్ ఐ నీల్ డౌన్, ద హోల్ చర్చ్ నీల్స్ డౌన్. అడుగుతున్నాను, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెల అయింది మోకాళ్ళ ప్రార్థన చేసి? ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలైంది దేవుని యందు విచారించి? అందరికీ చెప్తున్నావు అమ్మ, అందరికి నీ సమస్యలు ఊరంతా చాటేస్తున్నావు, నీ సమస్యలు అందరికీ చెప్తున్నావు. ఓ బీబీసీయో, సాక్షియో, ఈటీవీఓ లాగా అందరికి చెప్పేస్తున్నావు. కానీ దేవుడికి నువ్వు చెప్పటం లే, ప్రభువుకి నువ్వు చెప్పటం లేదు. కాబట్టి నీ సమస్య తీరటం లేదు. ఇంకా నీ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఈరోజు నేను ఒక దేవుని సేవకుడుగా, ఆధ్యాత్మిక అన్నగా, తమ్ముడుగా, కుమారుడిగా చెప్పే మాట, డోంట్ టెల్ టు ఎనీబడి, టెల్ టు గాడ్ ఫస్ట్. దేవునికి చెప్పు నీ సమస్య, దేవునికి చెప్పు నీ హృదయ గాయము, దేవునికి చెప్పు, ప్రభువా ఫలానా ఫలానా బరువు ఉంది, ఫలానా ఫలానా గాయమైంది, ఫలానా ఫలానా ప్రభువా అంధకారంలో నేను లోయలో నేను వెళ్తున్నాను, ప్రభువా నా మొర ఆలకించు ప్రభువా. ఇక్కడ దావీదు దేవుని యందు విచారించాడు. దేవుని యందు విచారించి దేవుని నామములో వెళ్ళి ఆయన పోరాడు కాబట్టి దేవుడు జయాన్ని దయచేశాడు. గొలియాతు ఏదో పెద్ద హీరో, లేకపోతే పెద్ద శూరుడు అని కాదు. గొలియాతు ముందు ఏదో చిన్న పిల్లలు. ఈ గొలియాతు దావీదు చెప్తే నేను ఆ పొజిషన్లో పెట్టుకున్నాను. ఎందుకంటే అమెరికా దేశంలో జైలుకి వెళ్ళినప్పుడు గొలియాతు వంటి ఖైదీలతో నేను మాట్లాడినప్పుడు ఒక్కొక్క రోజులు కొన్ని చెరసాల్లో నేను ఇలాగ మాట్లాడవచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. దేవుడు జయాన్ని దయచేసే దేవుడు. నెంబర్ 1, దేవుని యందు విచారించినప్పుడు, దేవుని మన హృదయ ద్వారాలు తెలిసి ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు, దేవుని వాక్య ప్రకారము మనం జీవించి దేవుని వాక్యాన్ని నమ్మినప్పుడు, అప్పుడు మన జీవితంలో ఏం చేస్తాడు దేవుడు? మన గిన్నె నిండటమే కాదు. నా 23వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ ఆదివారంలో నా ప్రార్థన ఫర్ యూ ఈజ్ మీ గిన్నె నిండి వర్లాలి అనే నా ఆశ. నెంబర్ 1. నెంబర్ టూ 1 Chronicles చూడండి. 1 Chronicles 13వ అధ్యాయము 13వ వచనం. అమ్మా చూడండి, దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము 13, 14. అమ్మా 13, 14. అది నెంబర్ 1 అని చెప్పండి. నెంబర్ 1 మన గిన్నె. నెంబర్ 2 మన గృహాలు నిండి. ఆగాను చెప్పనండి అమ్మా. పొరలాలి కాదండి, పొరులుతుంది ఎలాగన్నాను, పొంగి పొరలాలి. ఇప్పుడు మనము చెల్లెలు ఇటు చూడండి, చెల్లెలు ఇటు చూడండి, సిస్టర్స్, మనం పాలు పొంగిస్తామా? పాలు పొంగిచ్చినప్పుడు అలా సగం పొంగిన తర్వాత ఆపేస్తామా? అది బాగా పొంగి పడకముందు ఇది చేస్తాం. ఒక్కొక్కసారి మర్చిపోయామనుకోండి, ఏం చేస్తుంది? అది పొంగి పొర్లుతుంది. అది దీవెన. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్. ఇట్ విల్ నాట్ ఓన్లీ రైజ్, ఇట్ విల్ ఓవర్ఫ్లో ఇన్ యువర్ లైఫ్. ఇట్ విల్ ఓవర్ఫ్లో. దావీదు చెప్తున్నాడు, నా గిన్నె నిండి పొర్లుతుంది బికాజ్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. నీ యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను. బికాజ్ యు ఆర్ గివింగ్ మీ యువర్ ప్రెజెన్స్. నీ ప్రెజెన్స్, నీ శక్తి, నీ సదుపాయము, నీ సన్నిధి నాతో ఉంటుంది కాబట్టి నా గిన్నె నిండి
పొంగి పొర్లుతుంది. కాబట్టి నీ గిన్నె నిండి పొంగి పొరలాలి అనగా దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించి ఉండాలి. నీ గిన్నె నిండి పొంగి పొరలాలి అనగా ఆయన సన్నిధి నీతో ఉండాలి. నీ గిన్నె నిండి పొంగి పొరలాలి అనగా ఆయన శక్తి నీతో ఉండాలి. ఇక్కడ రెండవదిగా మనం చూసినట్లయితే ఎవరింట్లో ఉంది ఇది? అది నేను మళ్ళీ నాకు సమయం లేదు కానీ ఒబేదేదము ఎవరు అనగా క్రైస్తవుడు కాదు. ఒబేదేదము హీఈస్ నాట్ ఎ బిలీవర్. అటువంటి వ్యక్తి ఇంటిలో ఏముంది? మందసము ఉండుట ద్వారా, చదువు తల్లి, అది ఎవరిని అమ్మ చూడండి, జాగ్రత్తగా వినండి. ఎవరిని? ఒబేదేదేమే కాదండి, ఒబేదేదేమే కాదు, ఎవరిని? అది దట్ ఈస్ కాల్డ్ ద ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్. మన గృహాలు, జాగ్రత్తన్నారు, మన గృహాలు దీవించబడాలి అనగా మనము గృహములో ఉన్న వారందరూ దీవించబడి పొంగి పొరలాలి అనగా దేవుని సన్నిధి మన గృహంలో ఉండాలి. దేవుని సన్నిధి ఒబేదేదేము ఇంటిలో ఉంది కాబట్టి ఆ గృహముకు దీవెన. ఆ గృహముకే కాకుండా ఆ గృహంలో ఉన్న ప్రతి సభ్యుడు దీవించబడ్డాడు. అడుగుతున్నాను ప్రశ్న ఈరోజు, నీ గృహంలో దేవుని సన్నిధి ఉన్నదా? దావీదు చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, ఆయన సన్నిధి నాతో ఉంది కాబట్టి నా గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. కాబట్టి ఒబేదేదోము ఇంటిలో ఆయన మందసము ఉంది కాబట్టి దేవుడు దీవించాడు. నీ గృహములో, లెట్ మీ టెల్ యు, నీ గృహంలో ఆయన మందసం ఉన్నదా? మందసం అనగా ఇప్పుడు ద కంప్లీట్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము, దేవుని సన్నిధి. నీ గృహంలో ప్రార్థన ఉన్నదా? నీ గృహంలో కుటుంబ ప్రార్థన ఉన్నదా? నీ గృహంలో ఆ భార్యగా భర్తగా మీరు ఆ భార్యాభర్తలుగా కలిసి ప్రార్థన చేసే అనుభవం మీ జీవితంలో ఉన్నదా? లేకపోతే బిడలుగా కలిసి కుటుంబ ప్రార్థన చేసే జీవితం మీ జీవితంలో ఉన్నదా? లేకపోతే ఇండివిజువల్గా, తమ్ముడు చెల్లెమ్మ జాగ్రత్త వినాలి, నీ ఇండివిజువల్గా నువ్వు ప్రార్థించి మోకాలు ఉంది ప్రార్థించి దేవుణ్ణి అడిగిన అనుభవం నీ జీవితంలో ఉన్నదా? ఏ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. అందుకనే మన కుటుంబాలు ఈ మధ్యలో చల్లా చెదురైపోయి, భార్య ఒక రూమ్లో, భర్త ఒక రూమ్లో, పిల్లలేమో పైన. ఈ మధ్యన ఈ మాయదారి ఫోన్లు వచ్చేసి మాట్లాడుకుంటూ కూడా మానేశారు. ఏంటంటే మాట్లాడుకుంటూ కూడా 2 యాపిల్స్ కాయలు కొంపలు ముంచేసాయి. ఏంటంటే 2 యాపిల్ కాయలు సెపరేట్ అండి. మొట్టమొదటి యాపిల్ కాయేమో ఆదాము గారు ఏం చేసింది, అవ్వ ఏం చేసింది? అమ్మ చెప్పండి, అది కరెక్టే అమ్మా. ఏం చేసింది? సగం కోరికి ఇచ్చిందా? పూర్తిగా తినేసిందా? టెస్ట్ సగం కోరికి ఇచ్చింది. అమెరికా నుంచి నేను వచ్చాను, అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఏం చేశాడు? ఇంకొకటి కనిపెట్టాడండి బాబు, ఐఫోన్ అని. ఐఫోన్ ఎవరి దగ్గర ఉందా అమ్మా? నేను తీసుకోను, అడుగుతున్నాను. ఐఫోన్ ఉందా ఎవరి దగ్గర? ఉందా లేదా? ఎవరండి? అయ్యగారు ఒకసారి ఐఫోన్ అది తిప్పి చూడండి. అది చూసారా? నేను వచ్చేసాను కానీ ఇండియా, ఎప్పుడన్నా వెళ్తే ఆయన అడగాలని ప్రశ్న నాకు ఎందుకో అదొక తాపత్రయం. ఎవరు కనిపెట్టారండి యాపిల్ ఫోన్? స్టీవా అమ్మా? ఆయనను కలవాలిచ్చి ఇన్ని పళ్ళు ఉండగా కాదు, ఇన్ని ఫ్రూట్స్ ఉండగా, ఒరే బాబు నువ్వు యాపిల్ పెడితే పెట్టావు, ఫుల్ యాపిల్ పెట్టకుండా సగం యాపిల్ పెట్టావేంట్రా బాబు? ఎంత విచారకరమైన సంగతి. అమ్మ, తమ్ముళ్ళు, చెల్లెలు, మీరు నవ్వుతున్నారు కానీ మ్యారేజ్లో జాగ్రత్త వినండి. ఐఎమ్ ఎ సర్టిఫైడ్ మ్యారేజ్ కౌన్సిలర్. ఇట్ బ్రేక్స్ మై హార్ట్. మ్యారేజ్లో, వివాహములో ప్రాథమికంగా వచ్చే ఫస్ట్ కంప్లైంట్ చెల్లెళ్ళు చెప్పే, తమ్ముడు జాగ్రత్త వినండి, నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. చెల్లెళ్ళు చెప్పే ఫస్ట్ కంప్లైంట్ ఏంటంటే, అన్న పొద్దుగూకుల, ఏంటండి పొద్దుగూకుల, ఇంకో మాట చెప్పాలా, పర్సనల్గా చెప్తున్నాను, తిట్టుకున్నా పర్లేదు, బాత్రూంలో కూడా ఈయన ఫోన్ తీసుకెళ్ళిపోతాడు అన్న. మాట్లాడాడు, పక్కన కూర్చుంటాడు, మాట్లాడుతూ ఉంటే వింటున్నాను చెప్పు, ఎలా చెప్పండి? మీరు చూడండి, నన్ను చూడండి, నా టైం లైన్ చూపిస్తాను ఎవరికన్నా. నా ఫోన్ టైం లైన్ చూడండి, మా స్టాఫ్కి తెలుసు. నేను ఫోన్ వాడేది డివోషన్స్ ఫార్వర్డ్ చేస్తానికి, మాట్లాడటానికి ఎవరితోనన్నా.
ఎవరన్నా ఏదైనా చెప్పారంటే లేటెస్ట్ అసలు కనుక్కొని, ఇప్పుడు ఇందాక ఫుట్బాల్ ప్లేయర్ చెప్పాను చూడండి, అట్లాంటి వాళ్ళతో కొంచెం తెలుసుకుందామని వాడతాను అంతే. ఇంకోటి చెప్తానా, ఇంకో మాట చెప్పేసి నేను ముందుకెళ్తాను, జాగ్రత్త వినాలి. పాస్వర్డ్లతోనే కొంపలు మునిగిపోతున్నాయి. దేంతోనే? తమ్ముళ్ళు, నా పాస్వర్డ్ మా స్టాఫ్కి తెలుసు. ఏడు జోయాడు బయటకు వెళ్ళిపోయినట్టున్నాడు, పైన ఉన్నాడు. జోగి తెలుసు, నా కుమారుడికి తెలుసు, నా కుమార్తెకి తెలుసు, మా ఆవిడికి తెలుసు, మా తమ్ముడికి తెలుసు, మా అక్కళ్ళకి తెలుసు. సీక్రెట్ ఏముంది దాంట్లో నాకు అర్థం కాదు. మీరు పాస్వర్డ్ మీ భార్యకి ఇయ్యలేదు అని అనుకోండి, అందులో ఏమి ఉండకపోవచ్చు, కానీ అపవాదిగాడు ఒకటి వేసేస్తాడనమాట మైండ్లో. అమ్మో ఏదో ఉందన్నమాట. అందుకే దీన్ని లాక్ చేసుకొని, తమ్ముళ్ళు ఈరోజు చెప్తున్నాను, మీ వివాహంలో సంతోషంగా మీరు హ్యాపీగా ఉండాలంటే మీ పాస్వర్డ్ చెల్లికి ఇవ్వండి. అమ్మ చెల్లెమ్మ చెప్పండి, స్పర్జనాన్ని అడిగాడని చెప్పండి. అదే రీతిగా చెల్లెళ్ళు కూడా, కొంచెం తమ్ముళ్ళు సీరియస్గా చూస్తున్నారు నన్ను, అన్న చెప్పండి, మా భార్య గురించి కూడా చెప్పండి. నాకు అర్థమైపోయింది, ఎందుకంటే మనం కొంచెం బాడీ లాంగ్వేజ్ సైకాట్రిస్ట్ అవుతా నేను సేవకుండా అయ్యాను కాదు. చెల్లెమ్మ జాగ్రత్త, వివాహంలో జాగ్రత్త. ట్రాన్స్పరెన్సీ, యూ షుడ్ బి ట్రాన్స్పరెన్సీ. నీ గృహంలో శాంతి సమాధానం ఉండాలి అనగా దెర్ షుడ్ బి ట్రాన్స్పరెన్సీ. నీ గృహంలో శాంతి సమాధానం ఉండాలి అనగా ద ప్రైమరీ ఇంపార్టెన్స్ ఈజ్ దేవుని సన్నిధి నీ జీవితంలో, నీ గృహంలో ఉండాలి. వివాహమైన కొత్తలో ఎంత ప్రేమ, ఎంత అనురాగము, ఎంత ఐక్యత, ఎంత భక్తి. వివాహం అయ్యగారికి తెలుసు, పెళ్లి చేసిన తర్వాత మొదటి దినాల్లో వచ్చి ఇలా కూర్చుంటారు భార్యాభర్తలు పక్కన, గాలి కూడా వెళ్ళదంతే. అమ్మ ఎంత ఎంత అన్యోన్యత, అయ్య బాబోయ్, అసలు ప్రేమ అంటే వివాహం అంటే ఇలాగుంటుందా అని అనుకుంటారు అనమాట వాళ్ళని చూసి. పెళ్ళైన ఒక రెండు మూడో పోను 4 సంవత్సరాలు వేద్దాం. 4 సంవత్సరాల తర్వాత సిస్టర్ ఎదురా బాబు, బ్రదర్ ఏడరా అంటే సిస్టర్ ఎక్కడ ఉంటుంది, బ్రదర్ వెనకాల కూర్చొని ఉంటాడు. ఎందుకురా బాబు అంటే, ఇంకేం చెప్తానులే స్పర్జన అన్న, వద్దులే అన్న, గుడిలో ఎందుకులే, తర్వాత మాట్లాడదాం. ఏమైందిరా బాబు అంటే, అయ్యి బాబోయ్ ఏపుకొని తినేస్తుంది అన్న, అనుకోలేదు ఇలాగ, అసలు డీప్ ఫ్రై చేసేస్తుంది అన్న. ఏంటమ్మా ఇలాగంటే, ఎన్ని సంబంధాలు వచ్చాయన్న నాకు, పోయిపోయి ఆయనని ఈయనని పేరు పెట్టుకుడు కాదు, పోయిపోయి ఈయన్ని చేసుకున్నానన్న. ఎంత విచారకరం. ఎందుకో చెప్పనా అమ్మ, దేవుని సన్నిధి. అందుకనే దేవుని వాక్యం ఉంది, రాత్రికి చెప్తాను, మొదటి ప్రేమను మీరు మర్చిపోయారు. మొదటి ప్రేమను మర్చిపోయారు. మొదట ఏ రీతిగా దేవుడు ఎటువంటి పరిస్థితులు గుండా మిమ్మల్ని తీసుకొచ్చి మీరు ఎంత ప్రార్థించగా మీ ప్రార్థన ఆలకించి మీ కుటుంబాన్ని కట్టాడో, నీ జీవిత భాగస్వామిని నీ జీవితంలో ఎలా చేశాడో మీరు మర్చిపోతున్నారు. కాబట్టి యు ఆర్ లివింగ్ ఏ డివైడెడ్ లైఫ్. ఇక్కడ మనం చూసినట్లయితే అన్యుడు జీవితంలో, అన్యుడు గృహంలో మందస్సం ఉండగా, ఆ మందస్సము ద్వారా ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వాజ్ ఇన్ దట్ house, the house is blessed. The house is blessed. ఆ గృహము దీవించబడ్డది అనగా ఆ దేవుని మందసము ఆ గృహంలో ఉంది కాబట్టి అది దీవించబడ్డది. దేవుని మందసంలో ఏముంది చెప్పండి, క్విక్గా ముగించేస్తాను క్విక్గా. దేవుని మందసంలో ఏముంది చెప్పండి. దేవుని మందసంలో అహరోను కర్ర, ద రాడ్ ఆఫ్ ఏరన్. అహరోను కర్ర దేనికి సాదృశ్యము అనగా లీడర్షిప్. నాకు సమయం లేదు దాన్ని వివరిస్తాను, కానీ షార్ట్గా చెప్తాను. ఆ మందస్సంలో ఏముంది అనగా ద రాడ్ ఆఫ్ ఏరన్, ద రాడ్ ఆఫ్ ఏరన్, లీడర్షిప్. తమ్ముళ్ళు, బ్రదర్స్ జాగ్రత్త, వీ షుడ్ బి ద లీడర్స్ ఆఫ్ అవర్ హౌస్. మన గృహాలకి మనం ఐఎమ్ ద లీడర్ అని చెప్తే కాదు. వీ నీడ్ టు బి అ ప్రాక్టికల్ లీడర్స్. అడుగుతున్నాను ఈరోజు, ఆర్ యూ ద లీడర్ ఆఫ్ యువర్ హౌస్? ఆర్ యూ లీడింగ్ ద హౌస్ విత్ ఎగ్జాంపుల్? నీ గృహంలో నీకు ఇచ్చిన భార్య, నీకు ఇచ్చిన బిడలకి నువ్వు నాయకుడిగా, యేసు ప్రభువు వారిని నిన్ను నియమించారు, ఒక నాయకుడిగా వ్యవహరిస్తున్నావా? ఒక నాయకుడిగా నీ గృహాన్ని నువ్వు నడిపిస్తున్నావా? నాయకుడిగా నువ్వు నడిపించాలి అనగా, ఇఫ్ యూ వాంట్ టు లీడ్ యువర్ హోమ్ యాజ్ అ లీడర్, యూ షుడ్ నో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద లీడర్ హూ హ్యాస్ రిటన్ ద ప్రిన్సిపల్స్, దట్ ఈస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని అనుసరించి. అందుకనే ఇంకో మాట చెప్తాను, మనము సిస్టర్స్ ఇటు చూడండి, మీకు చాలా దిస్ విల్ బ్లెస్ యూ. ఈ ఆదివారం ఏది మీకు అర్థం కాకపోయినా ఈ మాటతో చాలా సంతోషంగా మీరు ఇంటికి వెళ్తారు. పురుషులు ఎవరు సెపరేట్ అండి? పురుషులు ఎవరు? అమ్మ థ్యాంక్ యూ తల్లి. అంతే, మీరు కోపంగా ఉన్నారు, తమ్ముళ్ళు బ్రదర్స్ కోపంగా చూస్తున్నారు, మిమ్మల్ని ప్రేజ్ చేస్తున్నారు. మీకు ఒక పాయింట్ చెప్తున్నాను, నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం. మనం ఎవరము? ఇంటికి యజమానులం. వీఆర్ ద లీడర్స్ ఆఫ్ ది హౌస్, వీఆర్ ద హెడ్ ఆఫ్ ది హౌస్. అంతేనా? ఒప్పుకుంటారా లేదా? ఎస్ అనండి బాబు, ఒప్పుకుంటారా లేదా? ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ అయ్యారు. వీఆర్ ద హెడ్ ఆఫ్ ది హౌస్. భార్య ఎవరు?
కాదు ఫ్లాష్ న్యూస్ చెప్తాను చూడండి. అది థియలాజికల్గా బాగానే ఉంటుంది, మీకు ప్రాక్టికల్గా చెప్తాను. వీఆర్ ద హెడ్ ఆఫ్ ది హౌస్, భార్య సిస్టర్స్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ది హౌస్. ఏంటండి చెప్పండి సిస్టర్స్, చెప్పండి మీరు ఎవరు? హార్ట్ ఆఫ్ ది హౌస్. ఇంకో మాట చెప్పాలా, నేను మెడికల్ ఫ్యాటర్నిటీ నుంచి వచ్చాను కాబట్టి బ్రెయిన్ ఆగిపోయినా ఉండొచ్చు, కానీ చూసారా హార్ట్ ఆగిపోయింది అనుకోండి పరదేశులమో. కాబట్టి తమ్ముడు, ఇంకోటి అమ్మ, హార్ట్ ఎక్కువ కొట్టుకున్న ప్రాబ్లమే. చూసారా, ఎక్కువ కొట్టుకుంటే బీపీ, థ్యాంక్ యూ, బీపీ. తక్కువ కొట్టుకుంటే లో బీపీ. మన బాధ్యత, జాగ్రత్త వినాలి తమ్ముడు. నన్ను కూడా అంటే మన అంట మీ నేను ఎప్పుడు మీ అన్నాను, నేను మన అంటాను నన్ను కూడా. ఎందుకంటే నేను కూడా మానుండే కదా. మన బాధ్యత ఏంటో తెలుసా, ఆ హార్ట్ నార్మల్గా కొట్టుకునేటట్టు చూసుకోవాలా. అబ్బో చెల్లెలు చాలా సంతోషిస్తున్నారు. చెల్లెలు మీకు కూడా చెప్తాను, ఒకటి ఆగండి, మీకు కూడా చెప్తాను. ఇప్పుడు హార్ట్ బాగా కొట్టుకుంటూ కదా అని బ్రెయిన్ సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, తిక్క పనులు ఎందుకు చేస్తామో తెలుసా మేము? మా బ్రెయిన్ సరిగ్గా పనిచేయక. అంటే మీరు చేసే పనులకు అలాగ ఉంటాయన్నమాట. మీరేం చేయాలి, ఈ బ్రెయిన్ సరిగ్గా పనిచేసేలాగా మీరు వ్యవహరించాలి. అయ్యో బాబోయ్ ఎంత కష్టపడి వచ్చారండి, గిన్నెడు సన్నీలేడు బాబు అంటే, అయ్యో బాబోయ్ అసలు మాకున్న స్ట్రెస్ అంత ఇలా తుస్సుమని దిగిపోతుంది అంతే. ఓ వేడి కాఫీ నీళ్ళు అలా పడేసారంటే పడేయకండి, అంటే చేతికి ఇచ్చారనుకోండి ఎంత బాగుంటుంది. కొంతమంది వచ్చాడరా బాబు ఇప్పుడు ఇంటికి వచ్చాడు అని మొహం పెడతారు. ఆందం, అమ్మ ఇక్కడ మన సైడ్ ఆంధ్ర సైడ్ దొరుకుతుంది, చిన్నపిల్లలకి రాస్తారు ఆందం దాగిన మొహాలు పెడతారు సిస్టర్స్ కొంతమంది ఇంటికి వస్తే. బ్రదర్స్ మాలాంటి వాళ్ళు అనుకుంటాం, అప్పుడప్పుడు మావిడ అంటే లైవ్లో చూస్తుంది, నిజం చెప్పేస్తాను, అప్పుడప్పుడు మావిడ కూడా పెడతాది, ఈడు ఎందుకు వచ్చాడరా నాయన, గుడిలోనే ఉంటే బాగుంటుందిరా బాబు అని. కాదు, నీ గృహములో అమ్మ, నీ గృహములో దేవుని సన్నిధి ఉంటే ఆ చిరునవ్వు నీ గృహంలో ఉంటుంది. దేవుని సన్నిధి ఉంటే సంతోషం ఉంటుంది. దేవుని సన్నిధి నీ గృహంలో ఉంటే యజమానిగా నువ్వు సంతోషము సమాధానంతో నీ గృహమును నువ్వు నడిపించగలవు. దేవుని సన్నిధి నీ గృహంలో ఉంటే గృహిణిగా శాంతి సమాధానంతో నువ్వు సంసారం చేయగలవు. దేవుని సన్నిధి నీ జీవితంలో ఉంటే నీ బిడ్డలు దీవించబడతారు. దేవుని సన్నిధి నీ జీవితంలో ఉంటే నీ గృహము శాంతి సమాధానముతో నింపబడుతుంది. అప్పుడు నీ గృహము పొంగి, మర్చిపోయారా, మీ గృహము పొంగి పొర్లుతుంది. నెంబర్ 1 చెప్పండి, నెంబర్ వన్ చెప్పండి, నెంబర్ 1 మీ గిన్నె. నెంబర్ 2 మీ గృహము సెపరేటెడ్. అందుకనే ఇన్నిసార్లు చెప్పిస్తున్నాను. మళ్ళా చెప్తాను చూడండి. దావీదు చెప్తున్నాడు, నా గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. ఎందుకు? దేవుణ్ణి సన్నిహితంగా, దేవుని హృదయానుసారమైన వ్యక్తిగా ఉన్నాడు. సన్నిధి, ద పవర్, ద ప్రొవిజన్, ద ప్రెజెన్స్ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి నా యెహోవా నా కాపరని చెప్పుకొలుతున్నాడు. కాబట్టి ఆయన గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 అబోదేదేమో ఇంటిలో ఆర్క్ లేకపోతే ఆ కవరెంట్ దేవుని సన్నిధి ఉంది కాబట్టి ఆ గృహము దీవించబడ్డది. నీ గృహము దీవించబడాలి అనగా దేవుని సన్నిధి ఉండాలి. ఎవరి సన్నిధి అయితే వారి గృహంలో ఉంటుందో వారి గృహము పొంగి నెంబర్ 1. నెంబర్ 2. నెంబర్ 3 అమ్మ చూడండి, కీర్తనలు 84వ కీర్తన 84వ కీర్తన అమ్మ ఆగండి. 84వ కీర్తన మొదటి 2 వచనాలు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిలుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. నెంబర్ 1 చెప్పండి, నెంబర్ 1 నా గిన్నె ఎందుకు? యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. రైట్, వండర్ఫుల్. నెంబర్ 2 దేవుని సన్నిధి. దేవుని సన్నిధి నీ గృహంలో ఉంది కాబట్టి నీ గృహము ఆశీర్దించ కాదండి, మీ కీవర్డ్ చెప్తున్నాను. ఆశీర్దిస్తారు కరెక్టే. మీ గృహం మీ గృహము పొంగి ఎప్పుడు? దేవుని మనసు కాదండి బాబు, దేవుని సన్నిధి. అదే అమ్మా, దేవుని సన్నిధి. ఇఫ్ ద ప్రెజెంట్, మళ్ళీ చెప్తాను చూడండి, నో కన్ఫ్యూజన్ అమ్మా.
మరి నేను అందుకు నేను స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతున్నాను. ఇఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఇంగ్లీష్లో తెలుగులో కూడా చెప్తాను, ఇఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ యువర్ హౌస్ విల్ ఓవర్ఫ్లో విత్ బ్లెస్సింగ్. అనగా దేవుని సన్నిధి అలనాడు ఒబేదేము ఇంటిలో దేవుని సన్నిధి, ఆ దేవుని మందసం ఉంది కాబట్టి ఆ గృహంలో ఉన్నవారు అందరూ దీవించబడ్డారు. నీ గృహంలో ఉన్నవారు భార్య, భర్త, బిడ్డలు, నీ కుటుంబము దీవించబడాలి అనగా ఆయన సన్నిధి నీ గృహంలో ఉండాలి. ఆయన సన్నిధి నీ గృహంలో ఉన్నది అంటానికి తాత్కాలం ఏంటి అనగా నీవు వాక్యము చదువుటలో, నువ్వు ప్రార్థనలో నిలకడగా ఉన్నట్లయితే ఆయన సన్నిధి నీ గృహంలో ఉంటుంది. If you spend time in the Word of God, if you spend time reading the Word, you invite the presence of God. ప్రార్థనలో జాగ్రత్త ఉండాలి. 3వ పాయింట్ వెళ్ళే ముందు నేను, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రార్థనలో మీరు దేవుడితో మాట్లాడతారు. ఏంటండి? సెపరేట్ అండి. దేవునితో మాట్లాడు. ప్రార్థనలో దేవుని వాక్యం చదువుతూ ఉంటే దేవుడు మీతో మాట్లాడతాడు. అర్థమైందా? మీకు ఏ అర్థం కాకపోయినా ఇది అర్థమైతే చాలు. ప్రార్థనలో ఇన్ ప్రేయర్ యూ టాక్ టు గాడ్. బై రీడింగ్ ద వర్డ్ గాడ్ స్పీక్స్ టు యూ, గాడ్ టాక్స్ టు యూ. సింప్లిఫై. టాకింగ్ టు గాడ్, యూ టాకింగ్ టు గాడ్ ఈజ్ ప్రేయర్. థ్యాంక్ యూ తల్లి. గాడ్ టాకింగ్ టు అస్ ఈజ్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ మా. రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దెన్ యూల్ హ్యావ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అప్పుడు దేవుని సన్నిధి మీ గృహంలో ఉంటుంది. మీ గృహం నిండి పొంగి. రైట్. 3వదిగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన వాక్య భాగంలో కీర్తనకారుడు ఏం చేస్తున్నాడు అంటే హృదయాంతరంగంలో నుంచి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. హృదయాంతరంగంలో నుంచి పాటలు పాడుతున్నాడు. దీనికి 3వ పేరు పెడతాను. మీ హృదయము పొంగి పొరలాలి. మీ గిన్నె కాకుండా, మీ గృహమే కాకుండా, నాట్ ఓన్లీ యువర్ కప్, నాట్ ఓన్లీ యువర్ హౌస్, యువర్ హార్ట్ హ్యాస్ టు ఓవర్ఫ్లో. అందుకనే ఇక్కడ మై హార్ట్ రన్నెత్ ఓవర్, మై హార్ట్ రన్నెత్ ఓవర్. నా హృదయము పొంగి ఎప్పుడు? ప్రశ్న ఎప్పుడు? చదవండి అయ్య గారు, ఒకసారి చదవండి. యెహోవా మందిరమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది ఆగండి ఒకసారి అయ్య గారు, ఒకసారి. నా ప్రాణము ఎంతో ఆశపడు. దేని గురించి ఆశపడుతుంది? దేవుని మందిరం. అది నాకు సమయం లేదు కానీ అందుకనే చెప్పా, బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్త. ఎవ్రీ వర్డ్ ఈజ్ అ గోల్డ్ మైన్ ఇన్ ద బైబిల్. దేవుని సన్నిధి చూడాలని నా హృదయము ఆశపడుతుంది. డిజైర్. అడుగుతున్నాను ఈరోజు, ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి రావాలి అని నీ హృదయము ఆశపడుతుందా? డూ యు డిజైర్ టు కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యము చదవాలని, దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించాలని, తోటి సేవకులతో, తోటి విశ్వాసులతో కలిసి నేను దేవుణ్ణి ఆరాధించాలి అనే ఆ హృదయ వాంఛ, ఆ కోరిక నీ హృదయంలో ఉన్నదా? ఆ కోరిక నీ హృదయంలో ఉన్నట్లయితే నీ హృదయము పొంగి పారుతుంది. ఇక్కడ రాయబడిన మాట కోరిక ఉంది. తర్వాత అయ్యగారు, జీవము గల దేవుని దించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించి. నాకు సమయం లేదు కానీ అసలు దీంట్లో ఒక గంట ఇది ఒక్క వచనంలో గంట ప్రసంగం చేయొచ్చు. దేవుని సన్నిధిలో ఉంటాను కంట ఈయన హృదయము శరీరము ఆనందముతో చూసారా? అలాగ ఉండాలి. గుడికొచ్చినప్పుడు దేవుణ్ణి, అందుకనే దీని పేరు ఏమని పెట్టాను, నీ హృదయము పొంగి పొరలాలి. నీ హృదయము పొంగి పొరలాలి అనగా నీకు కోరిక ఉండాలి. నీ హృదయము పొంగి పొరలాలి అనగా నీకు ఆసక్తి, దేవుని మందిరంలోకి రావాలి అనే ఆసక్తి ఉండాలి. నీ హృదయము పొంగి పొరలాలి అనగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించి హృదయాంతరంగంలో నుంచి దేవుణ్ణి ఆరాధించాలి అనే ఆశ నీ హృదయంలో ఉండాలి. You should have the desire to worship the Lord from the apex of the heart, from the abundance of the heart. హృదయాంతరములో నుంచి ఒక మాట చెప్తాను. మీరు ఎటువంటి కష్ట నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సరే, ఎందుకు ఆ అయ్యగారు వాక్యం ముందు ప్రైజ్ అండ్ వర్షిప్, స్తుతి ఆరాధన ఎందుకు పెట్టారు అనగా జాగ్రత్తగా వినండి. స్తుతి ఆరాధనలో స్వస్థత, స్తుతి ఆరాధనలో దేవుని మీ హృదయాన్ని నిమ్మలపరిచే ప్రిపరేషన్ విల్ హ్యాపెన్ ఇన్ ద ప్రైజ్ అండ్ వర్షిప్. ఇక్కడ చెప్తున్న మాట, ఆయన మందిరంలోకి వచ్చేటప్పుడు అంట ఆనందంతో, స్తుతితో, గానముతో అడుగుతున్నారు, దేవుణ్ణి ఏ రీతిగా మీరు స్తుతించారు, ఆరాధించారు. ఆరాధన చేసేటప్పుడు ఊసురోమంట ఆరాధన చేయకూడదు. కొంతమంది చేతులు ఎత్తంటారా బాబు అంటే ఎంత ఎత్తుతారు ఇలా కాదు.
కాదు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏదైనా అవసరం ఉంటే ప్రభువా ఇంతే అని చేస్తామా? అయ్యో బాబోయ్ అసలు ఇంకా ఏటి రూఫ్ అంతేస్తే దొరికేస్తే అంతేస్తుందిరా బాబు అన్నట్టు చేస్తాం మనం. ప్రభువా 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 సహాయం చేయాలి. దేవుణ్ణి స్తుతించండిరా అంటే చేతుల్లాగా అదేంటో నాకు అర్థం కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీ హృదయము పొంగి పొరలాలి అనగా నీ హృదయాంతరంలో నుంచి దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. నీ హృదయాంతరంలోంచి. అందుకనే దేవుని వాక్యం చూపిస్తాను చూడండి క్విక్గా. ఇర్మియా గ్రంథము 16-17 అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథము 16-17 అధ్యాయం. జెరమాయా 17:9 verse 9 9వ వచనం. 17 అది హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి, అది ఎవరు చూసారా? మీరు వచ్చేటప్పుడు మీరు ఇలాగ వచ్చి అమ్మ తమ్ముళ్ళు చెల్లెలు జాగ్రత్త ఇటు చూడండి. మీరు వచ్చి ఇలాగ స్తుతి ఆరాధన చెయ్యాలి, పాల్గొనాలి అని అంటేనే హృదయంలో ఏదేదేదో తలంపులు వచ్చేస్తూ ఉంటాయి కాదు. మీకు వచ్చారేదో నాకు తెలియదు కానీ పాస్టర్ గారు నేను చెప్తున్నాను, వాక్యం చెప్పాలని ఇలా కూర్చుని నిన్న రాత్రి జేమ్స్ అన్న నేను మాట్లాడుకుంటున్నాను. వాక్యం చెప్పాలని ప్రార్థన చేసుకుని నేను ఎవరితో మాట్లాడాను వాక్యం అయ్యేదాకా. ఎందుకో మా కూతురు ఫోన్ చేసి, పెద్ద కూతురు ఫోన్ చేసి దాన్ని ఫోన్ ఎత్తితే ఇంక ఏదో చిన్న గొడవ, అది దాన్ని నాకు అనవసరమైన స్ట్రెస్ వచ్చేసింది. నేను అన్నాను, నాన్న ఐఎమ్ గోయింగ్ టు ద స్టేజ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ టు యూ, ప్రే ఫర్ మీ. నాకు ఒక సేవకుడు చెప్పాడు, తమ్ముడు నువ్వు పుల్పిట్ నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి నువ్వు మెసేజ్ అయ్యేదాకా ఎవరి ఫోన్లు ఎత్తకు తమ్ముడు, నా ఫోన్ కూడా ఎత్తకు నువ్వు అని కాదు. ఇక్కడ ఆనందముతో మీ హృదయం అమ్మ ఇంకో మాట విన్నా, లోతని సత్యం చెప్తాను. మీరు నిస్పృహ నిరాశ కృంగుదలతో మీరు వచ్చారేమో. మీరు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఎలాగ రావాలి అనగా ఒక నిరీక్షణతో రావాలి. మీరు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఒక ఆశతో రావాలి. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఒక నమ్మకముతో రావాలి. నేను దేవుని మందిరంలోకి వచ్చాను, నాకు జవాబు వస్తుంది. దేవుని మందిరంలోకి నేను వచ్చాను, నాకు విశ్రాంతి. దేవుని మందిరంలోకి వచ్చాను, నాకు ఒక నిరీక్షణ. దేవుని మందిరంలోకి వచ్చాను, నాకు దేవుని వాక్యము ద్వారా నేను ఆదరించబడతాను, నాకు శాంతి సమాధానము కలుగుతుంది అనే నమ్మకముతో నువ్వు దేవుని మందిరంలోకి రావాలి. కానీ ఆచారపూర్వకంగా దేవుని మందిరంలోకి రాకూడదు. ఏదో రావాలిగా ప్రజెంట్ అయ్యాలి, సండే వచ్చేసి సండే ఆదివారం అయిపోతే పున్నయ్య గారు కనపడి మిగతా వాళ్ళు కనపడేసి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పేసి వెళ్ళిపోతే అందుకనే మీ జీవితంలో శాంతి సమాధానం లేదు. అందుకనే మీ హృదయం పొంగి పొర్లుతం లేదు. ఎందుకు అనగా మీ జీవితంలో మార్పు లేదు, మీ జీవితంలో ఆనందం లేదు. ఇంకో మాట చెప్పాలంటే మీరు వస్తున్నారు కానీ విన్న వాక్యముపై మీరు నమ్మకం ఉంచటం లేదు. ఏ దేవుని గురించి అయితే ప్రచురింపబడుతుందో, ఏ దేవుడు శాంతి సమాధానము నెమ్మది ఇవ్వగలుగుతాడో, ఏ దేవుడు మీ గృహములో ఆయన సన్నిధి ఇవ్వగలుగుతాడు, ఏ దేవుడైతే నీ గిన్నె నిండి పొంగి పొరలు చేసే కృపను అనుగ్రహించగలుగుతాడు, ఆ దేవుని మీరు నమ్ముతంలే. అందుకే మీ జీవితంలో దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ నాట్ హ్యాపీ. యు ఆర్ నాట్ హ్యాపీ. చూడండి, హ్యాపీనెస్ అవుట్ సైడ్ కాదు, ఇన్సైడ్ దేర్ షుడ్ బి హ్యాపీనెస్ కాదు. అందుకని ఒక మాట ఉంది, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. మీరు ఎంత నటించినా సరే ముఖంలో తెలిసిపోతుంది కదమ్మా. ఎంత నటించాలన్నా నేను ఎంత మంచి సూట్ వేసుకున్నా, తెల్ల షర్ట్ వేసుకున్నా, మీరు ఎంత మేకప్ వేసుకున్నా, ఎంతగా ఆ ఫౌండేషన్ ఈ లేయర్ ఆ లేయర్ పెట్టినా మీ ఫేస్ చూసిన వెంటనే తెలిసిపోతుంది. ఓహో, కారు పెట్టేటప్పుడు పోట్లాడారు అనమాట తమ్ముడు చెల్లి. గుడి ఇట్లా తాళమేసి ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు కీసులాటారు అనమాట. తెలిసిపోతుంది, మీ మొహాల్లో తెలిసిపోతుంది. మొహమంతా ఇలా పెట్టుకొని వస్తారు గుడిలోకి. రోజు కలుసుకొని, అంటే మీరని కాదు, మీరు వేరు కూర్చుంటే మీ గురించి అయితే, మీరు రోజు కలిసి కూర్చునేటోళ్ళు ఒకరిళ్ళు కూర్చున్నారంటే పోట్లాడి వచ్చారనమాట గుడికి కాదు. ఇక్కడ చెప్తున్నాడు, వారి హృదయము ఆనందముతో, their heart is filled with joy to come into the presence of the Lord. That is the reason their heart is overflowing with joy. కీర్తన 103వ కీర్తన అమ్మ, 103వ కీర్తన 2వ వచనం. ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా ప్రాణమా ఆయన చేసిన ఒక్క ఉపకారములో, చూసారా, ఆయన చేసిన ఒక్క ఉపకారములో, మళ్ళా చదవండి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నాకు తెలుగులో సరిగా కానీ ఉపకారము అనుందా?
లాలో తెలుగు పండితులు ఎవరైనా ఉంటే చెప్పండి, నేను కూడా నేర్చుకుంటాను. లు ఉపకారము, అది ఒక ఉపకారం కాదంటే ఉపకారములలో దేనిని, అది ఒక్కసారి నేను ఇక మళ్ళీ దీన్ని వివరించవసరం లేదు. ఆయన చేసిన ఉపకారము ఒకటి జ్ఞాపకం చేసి, ఉపకారములు అవసరం లేదులేండి, ఆయన చేసిన ఒక్క ఉపకారము మీరు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంగా ఉండి అల్లాడిపోతున్నప్పుడు స్వస్థపరిచిన ఉపకారం జ్ఞాపకం చేసుకోండి. వివాహము గాక వయసు అయిపోతుందన్నప్పుడు దేవుడు అద్భుత కార్యం చేశాడు, జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు లేక ఎన్నో కన్నీరు గారుస్తూ బాధపడుతున్నప్పుడు దేవుడు కనికరించి మీ గర్భాన్ని తెరిచిన సంఘటన మీరు జ్ఞాపకం చేసుకోండి. మందిరము లేక అల్లాడిపోయి రెంట్ టెంట్స్లో ఫంక్షన్ హాల్లో మీరు హాజరవుతున్నప్పుడు ఇంత సుందరమైన మందిరమును దేవుడు అనుగ్రహించాడు, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. గాఢాంధకారపు లోయల్లో మీరు వెళ్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని దర్శించాడు, జ్ఞాపకం చేసుకోండి. మీ గృహంలో శాంతి సమాధానము లేనప్పుడు అబోదేదేమో ఇంట్లో ఏ రీతిగా శాంతి సమాధానం కలిగిందో దేవుడు అద్భుతం జరిగించి శాంతి సమాధానం చేశాడు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక మాటలో చెప్పాలంటే మీ పాత దినాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎటువంటి పల్లెటూరు నుంచి, ఎటువంటి పేదరికం నుంచి, ఎటువంటి కష్టకాలంలో నుంచి, కష్టము కొలిములో నుంచి ఒక పూట ఉంటే ఇంకొక పూట తినడానికి లేని పరిస్థితుల్లో, ఒక డ్రెస్ వేసుకుంటే ఇంకొక డ్రెస్ వేసుకోలేని పరిస్థితుల్లో, ఈసారి ఫీజు కడితే మళ్ళీ ఎక్కడి నుంచి ఫీజు వస్తుంది, ఈసారి రేషన్ బియ్యం తెచ్చుకుంటే మళ్ళీ ఇంకెక్కడి నుంచి రేషన్ బియ్యం వస్తుంది అన్న దినాల్లో, కాకినాడకు మీరు వచ్చిన ప్రారంభ దినాల్లో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేసిన ఉపకారములలో నేను సిగ్గుపడను, నేను చెప్తాను. దేవుడు నన్ను సేవలో వాడుకుంటున్నాడు. దేవుని మహాకృప వల్ల దేశ విదేశాల్లో సంఘాల్లో అద్భుత రీతిలో దేవుడు వాడుకుంటున్నాడు. కానీ నేను ఎన్నడూ మర్చిపోను. జేమ్స్ అన్నకు తెలుసు, మేము వెళ్ళిన పేదరిక దినాలు, పేదరికం అంటే ఏంటో నాకు తెలుసు. ఫ్లాష్ న్యూస్ గంజి ఎవరికన్నా తెలుసా? అమ్మ థ్యాంక్ యూ తల్లి. గంజి తాగిన దినాలు నాకు తెలుసు. నేను పైకి సూటు బూట్ వేసుకొని అమెరికా అది అని మాట్లాడతారు, కానీ గంజి తాగిన దినాలు నాకు తెలుసు. తమ్ముళ్ళు జాగ్రత్త వినాలి. సమ్మర్లో ఒక షర్ట్ వేసుకొని చిరిగిపోయి మళ్ళీ ఇంకో షర్ట్ కొనుక్కోవడానికి డబ్బులు లేక ఆ షర్ట్ చిరిగిపోయింది ఎక్కడ కనపడుతుందా అని మండుట ఎండలో ఏప్రిల్ మేలో స్వెటర్ వేసుకొని స్కూల్కి వెళ్ళిన దినాలు నాకు తెలుసు. ఒక పూట తిని ఇంకొక పూట గురించి ప్రభువా నువ్వు సహాయం చేయి ప్రభువా, నాన్నగారు సేవకు వెళ్ళారు నాయన నువ్వు సహాయం చేయి ప్రభువా అన్న దినాలు నాకు తెలుసు. చెప్పులు చిరిగిపోయి ఆ చెప్పులకి రంధ్రం పడి స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ అది ఆ రంధ్రము భూమికి తగిలితే ఎక్కడ కాలుతుందా అని ఆ నడిచిన దినాలు నాకు తెలుసు. కాబట్టి ఎప్పుడు కూడా ఏ దేశంలో ఏ సంఘంలో నేను చెప్పినా సరే నేను చెప్తాను, ఐ విల్ నెవర్ ఫర్గెట్ ద ఫార్మర్ పావర్టీ డేస్. God has blessed me immensely. దేవుడు నన్ను ప్రెసిడెంట్ ట్రంప్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసే స్థాయికి దేవుడు నన్ను దీవించాడు. కానీ నేను ఏ స్థాయి నుంచి వచ్చానో నేను ఎప్పుడు మర్చిపోను. నాన్నగారు ఎప్పుడు చెప్తుండేవారు, అయ్యా నువ్వు ఎంత గొప్ప సేవకుడు అయినా నెవర్ ఫర్గెట్ యువర్ హంబుల్ బిగినింగ్స్. అందుకనే నాన్నగారు చెప్పేవారు. నాన్నగారు చెప్తుంటే నేను రక్షింపబడిన దినాల్లో చాలా కోపం వచ్చేది నాకు. ఎందుకంటే మాటికి నేను చెప్తున్నారు ఇలాగా అనవసరంగా యవనస్తుడిగా నేను సిగ్గుపడేవాడిని. నేను పేద కూలి పని చేసుకునే కుటుంబంలో పుట్టాను, పేద తల్లిదండ్రులకు పుట్టాను. నేను ఒక పూట ఉండి ఒక పూట తినకుండా చదువుతున్నాను. ట్యూబ్ లైట్ కింద చదువుకొని బిఎడ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ BSc కాకినాడ JNT కాలేజ్లో గోల్డ్ మెడలిస్ట్గా నేను చదివాను అని చెప్పినప్పుడు మై ఫాదర్ నెవర్ ఫర్గాట్ హిస్ హంబుల్ బిగినింగ్స్. మీ జీవితంలో ఇప్పుడు దీవించాడేమో, ఉన్నతమైన స్థాయిలో ఉంచాడేమో. అందుకే నేను చెప్తున్నాను ఆత్మీయ కుమారుడిగా తమ్ముడుగానే నెవర్ ఎవర్, జాగ్రత్తగా వినండి, నెవర్ ఎవర్ ఫర్గెట్ దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరొకము. దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి కాబట్టి నా హృదయము నా గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. యెహోదేదేమంటున్నాడు, ఆయన సన్నిధి నా గృహంలో ఉంది, నాయకుడిగా నేను వ్యవహరిస్తున్నాను, నా భర్తను నేను గౌరవిస్తున్నాను, నా భార్యను నేను ప్రేమిస్తున్నాను, నేను ప్రార్థనలో వాక్యంలో నిలకడగా ఉన్నాను. కాబట్టి నా గృహము నిండి పొంగి, దేవుడు చేసిన ఉపకారములలో దేనిని నేను మరవలేదు. కాబట్టి నా హృదయము
వెళ్ళి పచ్చ ఎన్ని చెప్పాను? 3. ఏం చెప్పాను చెప్పండి? నా గిన్నె, ఇండి పచ్చ, నా ఇల్లు, నా గృహము, నా హృదయం. రైట్. 4 చెప్పేసి ప్రార్థన చేస్తాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. మలాకీ గ్రంథము దేవుని ఎదుట దొంగిలిన అది చూసారా అమ్మా? నేను చెప్పేసి ప్రార్థన చేస్తున్నాను చూడండి. నా సంఘము పొంగి, నా సంఘము, మీ సంఘము ఇమాన్యుయల్ క్రేగ్ ఇమాన్యుయల్ బ్యాప్టిస్ట్ సంఘము పొంగి పొరలాలి అనగా మీరు చేయవలసిన పని ఇప్పుడేమని చదవమ్మా? 10వ భాగము ప్రతిష్ఠార్పణలను చదవండి అమ్మా. పట్టజాలనంత విస్తార దీవెనలు మీ సంఘములో కుమ్మరించబడునుగాక. ఆమేన్. మీ సంఘము దీవించబడాలి, మీ గృహము దీవించబడాలి, మీ గృహము పొంగి పొరలాలి, మీ హృదయము పొంగి పొరలాలి, మీ నిజ జీవితంలో దీవెన పొంగి పొరలాలి, తర్వాత మీ సంఘము పొంగి పొరలాలి. ఈ కాకినాడ పట్టణంలో మీరు చెప్పగలగాలి, క్రేగ్ ఇమాన్యుయల్ బ్యాప్టిస్ట్ చర్చ్ పొంగి సెపరేట్ అండి, పొంగి. యూ షుడ్ సే అవర్ చర్చ్ ఈజ్ బ్లెస్డ్ అండ్ రన్నత్ ఓవర్. ఉన్న సంఘాలన్నిటిలో దీవించబడిన సంఘం, ఉన్న సంఘాలు అన్నిటిలో దేవుని సన్నిధి కలిగిన సంఘం, ఉన్న సంఘాలు అన్నిటిలో దేవునికి హృదయానుసారమైన సంఘము, ఉన్న సంఘాలు అన్నిటిలో రక్షింపబడిన సంఘం, ఉన్న సంఘాలు అన్నిటిలో దేవునికి సన్నిహితంగా నడిచే సంఘ సభ్యులు కలిగిన సంఘము అని చెప్పగలగాలి. ఎప్పుడు మీ సంఘము దీవించబడుతుంది? ఎప్పుడైతే దేవుడు మీకు ఏదైతే మీ స్థాయి కొలది ఏదైతే దేవుడు మిమ్మల్ని దీవించాడో ఆ దీవెనలో దేవునికి మీరు ఇచ్చినట్లయితే మీ సంఘము పొంగి. 10వ వచనం చూడండి అమ్మా. అదే మలాకీ గ్రంథం. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించినడలా. అది చూడండి, ఒకటేసారి చెప్తున్నారు వాక్యం అన్నిటిలో ఒకటేసారి. దేవుడు అడుగుతున్నాడు, మీరు నన్ను టెస్ట్. ఇంగ్లీష్లో ఉంది, యూ టెస్ట్ మీ అండ్ సీ హౌ ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ. మీ 10వ వంతు మీరు తీసుకొచ్చినట్లయితే, దేవుని మందిరంలో తీసుకొచ్చినట్లయితే దేవుడు ఏ రీతిగా మిమ్మల్ని దీవిస్తాడో చూడండి. లాస్ట్ ఇంకొక వచనం చూపించి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, ఆ కీర్తన 15వ కీర్తన మొదటి వచనం. 15వ కీర్తన మొదటి వచనం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ మందిరములో నివసింపదగిన వాడెవడు. చూసారా ఎంత మంచి మాట. ఎఫెస్సీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఎఫెస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఎఫెస్సీ 3:20. ఎఫెస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు. ఎక్కడ అమ్మా? ఒక నిమిషం అయ్యగారు, ఎక్కడ? అది సంఘములో. మీరు సంఘాన్ని దీవించినట్లయితే దేవుని మందిరముకు దేవునికి ఇవ్వవలసిన వంతు, దేవునికి ఇవ్వాల్సిన పోర్షన్ మీరు దేవునికి ఇచ్చినట్లయితే చదివిన వాక్య భాగంలో మీరు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అధికంగా కాదు, అత్యధికంగా దీవించే దేవుడు. కాబట్టి ఈరోజు అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నారు, దేవునికి ఇస్తున్నారు. దేవునికి ఇవ్వవలసిన భాగము, దేవునికి ఇవ్వవలసిన పని, దేవుని సంఘములో చేయవలసిన పని, దేవుని సంఘంలో పాల్గొనవలసిన ఆ వాలంటీర్ వర్క్ కావచ్చు, సంఘ కాపర్కి సహాయం కావచ్చు, సంఘంలో యూత్లో, ఉమెన్స్లో, మెన్స్లో కావచ్చు, సంఘంలో మీరు. లెట్ మీ ఆస్క్ యూ వన్ థింగ్, ఆర్ యు ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద చర్చ్?
యు ఆర్ బెనిఫిటెడ్ బై ద చర్చ్. సంఘము ద్వారా మీరు దీవించబడుతున్నారు, వాక్యము ద్వారా దీవించబడుతున్నారు, మీరు దీవించబడుతున్నారు, కానీ మీరు దీవెనగా ఉంటున్నారు. క్రేక్ ఇమాన్యుయల్ బ్యాప్టిస్ట్ చర్చ్ నాది అని ఎంతమంది చెప్పగలరు? యు హావ్ టు ఓన్ ద చర్చ్. మీరు చెప్పగలగాలి, ఇది నా సంఘము, ఇది మన సంఘం అని చెప్పగలగాలి. అంతేగాని వచ్చి ఏదో అటెండెన్స్ వెళ్ళిపోయి ఇంకా ఎవరో ఏదో మ్యాజిక్లు గిమ్మిక్లు చేస్తున్నారని అక్కడికి వెళ్ళిపోతాం కాదు. ఇది నా సంఘం అని చెప్పగలగాలి. అందుకనే దేవుని వాక్యంలో ఉంది, ఈ సంఘము పొంగి పొరలాలి అనగా నువ్వు చెప్పగలగాలి, ఎస్ లార్డ్, దిస్ ఈజ్ ఐఎమ్ బ్రింగింగ్ ఇన్ టు యువర్ హౌస్. ఇది సంఘానికి చెందింది కాబట్టి నేను తీసుకొస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన నా 10వ వంతు ప్రభువా, ఇదిగో ప్రభువా నా 10వ భాగం, ఇదిగో ప్రభువా నువ్వు దీవించిన దీవెనలో ప్రభువా ఈ భాగము నీకు ఇస్తున్నాను ప్రభువా. ఒక్కసారి నా హృదయంతరంలో నుంచి నువ్వు చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా నీ సన్నిధికి వస్తున్నాను ప్రభువా అంటే ప్రభువారు జ్ఞాపం చేసుకునే దేవుడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచని ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. ప్రభువా నా గిన్నె నిండి పొంగి పొరలాలి ప్రభువా. నువ్వు సొంత రక్షకుడుగా నా గృహంలో నా జీవితంలో ఉండాలి ప్రభువా. నాయన నా గృహము పొంగి పొరలాలి, నీ సన్నిధి కావాలయ్యా. ఒక నాయకుడిగా ప్రభువా నన్ను చేయనైనా అనేక సార్లు నాయకుడిగా నేను ఫెయిల్ అయిపోయాను, కానీ ఈసారి ప్రభువా నాలో బలహీనతలు ఉన్నాయి నాయన. గృహిణిగా ప్రభువా భర్తను గౌరవించి నాయన భార్యను ప్రేమించి మేము ఇరువురము మాకు ఇచ్చిన బిడ్డల్ని నీ భయభక్తుల్లో పెంచే కృపం దయచేయండి, వాక్యంలో ప్రార్థనలో పెంచే గృహం దయచేయండి. అప్పుడు నీ సన్నిధి ఉంటుందయ్యా ప్రభువా. నా హృదయము పొంగి పొరలాలి, సంతోషము ఆనందము సమాధానము దయచేయ్యా. నా సంఘము పొంగి పొరలాలి ప్రభువా. నా సంఘానికి నువ్వు దీవించిన దానిలో ఇచ్చే కృపను నువ్వు నాకు దయచే ప్రభువా అని అంటే ప్రభువారు దీవించేదేవుడు. ప్రతి ఒక్కరు తల వంచినట్లయితే అయ్యగారు ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు తలలు వంచడం. ఒక తీర్మానం ఈరోజు, ఒక తీర్మానం. నీ గిన్నె నిండి పొంగి పొరలాలని ఆశపడుతున్నావా? నీ గృహము పొంగి పొరలాలని ఆశపడుతున్నావా? నీ హృదయము పొంగి పొరలాలి ఆనందము సంతోషము సమాధానముతో. నీ సంఘము పొంగి పొరలాలని ఆశపడుతున్నావా? ఆశపడినట్లయితే ఈరోజు ఒక తీర్మానం చేసుకున్నట్లయితే ప్రభువారు ఆ తీర్మానాన్ని ఘనపరచాలని ఆశపడతారు. వెరీ క్విక్లీ బాబు స్పర్జన్, నా గిన్నె నిండి పొంగాలని ఆశపడుతున్నాను. దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించాలని ఆశపడుతుంది. గాఢంధకారపు లోయలో నేను తిరిగినప్పటికీ కూడా ఆయన నాతో ఉన్నాడు. నేను శక్తి లేనప్పుడు నాకు శక్తి ఇచ్చాడు, నాకు సదుపాయం లేనప్పుడు నాకు సదుపాయం ఇచ్చాడు, ఆహారం లేనప్పుడు నాయన కట్టుకుంటానికి వస్త్రాలు, ఉండటానికి ఇల్లు లేనప్పుడు, ఉద్యోగం లేనప్పుడు, బిడ్డలు లేనప్పుడు నన్ను కనికరించాడు. దేవా ఈరోజు నీకు నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నా గృహములో నీ సన్నిధి కావాలయ్యా, వాక్యము కావాలి, ప్రార్థన కావాలి, నాయకత్వం కావాలి. ఒక నాయకుడిగా నేను ప్రభువా, ఒక సహకారిగా నువ్వు భార్యనిచ్చావు ప్రభువా. నాయన నాకు ఇంటికి యజమానినిచ్చావు ప్రభువా, బిడ్డల్ని ఇవ్వబోతున్నావు ప్రభువా. నా గృహములో నీ సన్నిధి కావాలయ్యా. నా హృదయము పొంగి పొరలాలి ప్రభువా. సంతోషము ఆనందము సమాధానము దయచే ప్రభువా. నా సంఘము పొంగి పొరలాలి, నా సంఘానికి నేను దీవెనకరంగా ఉండాలి అని ఆశపడుతున్నాను అన్నవారు వారు కుడి చేతి చూపించండి. వారి గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఒక తీర్మానం ఈరోజు ఎవరు అడ్డేట్ చూడవద్దు అమ్మ, ఎవరు అడ్డేట్ చూడవద్దు. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. ఒక తీర్మానం అమ్మ, థ్యాంక్ యూ తల్లి. దేవుడు నిన్ను దీవించి మధ్యాహ్న కాల సమయంలో దేవుని హృదయానుసారమైన కుమార్తెగా, హృదయానుసారమైన కుమారుడుగా దేవుడు నిన్ను తీర్చిదిద్దాలని, నీ గిన్నె నిండి పొంగి పొరలాలని, నీ జీవితంలో అధికమైన ఊహించిన వాటికంటే, అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అధికంగా దీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఇంకెవరైనా బాల్కనీలో థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను, చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అవును నాయన, మా జీవితంలో మా గిన్నె నాయన పొంగి పొరలాలి ప్రభువా. నాయన దావీదు అనగలిగాడు, ఎందుకనగా నీ హృదయాన్ని ఎరిగిన వ్యక్తి, నీ హృదయానుసారమైన బిడ్డ ప్రభువా. నాయన నా కాపరని చెప్పగలిగాడు ప్రభువా. అటువంటి అనుభవం బిడ్డలకి దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతమంది అయితే తీర్మానం చేసుకున్నారు, యెహోవా నా కాపరి, నాకు కావాలి, దేవుడు నాకు కాపరిగా ఉండాలని తీర్మానం చేసుకున్నారు. ఎవరి గృహంలో నాయన నీ సన్నిధి ఉండాలో వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, ఈ రోజు నుంచి కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, నాయకత్వం
నాయకత్వము, భార్యాభర్తలు సహకరించి బిడ్డల్ని భయభక్తుల్లో పెంచాలి అని తీర్మానం చేసుకున్నారు ప్రభువా, వారి గృహంలో నీ సన్నిధి ఉండును గాక. ప్రభువా, ఎవరి హృదయంలో నాయన వారి హృదయము పొంగి పొరలాలి అని తీర్మానం చేసుకున్నారు ప్రభువా, వారి హృదయంలో నాయన నీ ఆత్మ ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నా. సంతోషము సమాధానం ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నా. నాయన మా సంఘము పొంగి పొరలాలి ప్రభువా. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో సంఘాన్ని దీవిస్తాను, నన్ను ఆర్థికంగా దీవించావు, నాకు తలంతలు ఇచ్చావు, నాకు విద్యనిచ్చావు, నాకు ఉద్యోగాన్ని ఇచ్చావు ప్రభువా, నేను చేయగలిగింది సంఘానికి చేస్తాను. ఇది నా సంఘము, క్రేగ్ ఇమాన్యుయల్ బాప్టిస్ట్ చర్చ్ నా సంఘం, నేను దీవించాలి. దేవుడు నన్ను దీవించగలదు, నేను సంఘంని దీవించాలి. ఎందుకనగా సంఘము పొంగి పొరలాలి అని తీర్మానం చేసుకున్నారు. వారు దీవించి ఆశీర్వదించారు. మరొకసారి నాతో మాతో మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తూ నీ కుమారుడు మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దివ్యమైన సందేశాన్ని మనం విన్నాము. ప్రార్థనపూర్వకంగా భారంతో మనకు వర్తమానం అందించినటువంటి మరి రెవరెండ్ జాన్ స్పర్జన్ గారికి అందరి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. అందరము లేచి నిలబడి 616వ కీర్తన కర్త మమ్ము దీవించు అనే కీర్తన పాడదాము. 616. కర్త మమ్మును దీవించి క్షేమమిచ్చి పంపుము. జీవాహార వార్తనిచ్చి మమ్మును పోషించుము. నిండు వేడుకొని బహుగా స్తుతింతుము. పరమందు చిరింకా స్తోత్రము చెల్లింతుము. ఈ సమయంలో ఎవరికైనా అస్వస్థతగా ఉన్నట్లయితే దయచేసి మీ కుడి హస్తములను ఎత్తి చూపించాలని కోరుతున్నాను. ఏ బలహీనత ఉన్నా, అనారోగ్యం ఉన్నా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడము, మీ కుడి హస్తములను ఎత్తి చూపించాలని కోరుతున్నాను. మరి రెవరెండ్ ఏ సుధాకర్ గారు వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. పాస్టర్ గారు. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, గొప్ప దేవ, మీకే వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము. పరమ వైద్యుడిగా ఇగో తండ్రి, ఎంతమంది అయితే ఆయా రుగ్మతలతో, అనారోగ్యాలతో, వ్యాధులతో బాధపడుతున్నారో వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, మీ మాటలో స్వస్థత ఉంది, మీ ఉమ్ములో స్వస్థత ఉంది. మీ వస్త్రపు చెంగు ద్వారా తండ్రి అనేక మందిని స్వస్థపరిచే దేవుడు స్వస్థపరిచారు. మరి ఇప్పుడు కూడా నాయన స్వస్థపరుస్తున్నారు. మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గుండె చెదిరిన వారిని బాగు చేయగల దేవుడు ప్రభా, సహాయం చేయండి. సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి. నీ చేతిలో క్షేమము, ఆరోగ్యం ఉంది ప్రభా. నీ బిడ్డలను ముట్టండి తండ్రి. సంపూర్ణమైన స్వస్థత తండ్రి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ సంఘానికి ఇచ్చిన తండ్రి 23వ వార్షోత్సవ తండ్రి ఈ యొక్క కూటములు జరపడానికి ఈ మంచి సమయం అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు. ఆరాధనలో భాగముగా తండ్రి వాక్య పరిచయం చేసిన జాన్ స్పర్జన్ గారి బట్టి వందనాలు ప్రభా. వాక్య సందేశాన్ని వినిపింపజేశారో ఆ వాక్యం మా హృదయాల్లో భద్రపరచమని కోరుతున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా తండ్రి ఇదిగో రెవరెండ్ టి పున్నయ్య గారి యొక్క ఇదిగో తండ్రి నాయన వర్ణభూ పరిచర్య బట్టి వందనాలు.
మంచి మందిరాన్ని కట్టడానికి సంఘానికి ఇచ్చిన గొప్ప ధన్యత బట్టి మీకు స్తోత్రములు. 23 సంవత్సరాలుగా తండ్రి సంఘాన్ని ఎంతగానో ఆధ్యాత్మికంగా, ఆర్థికముగా అన్ని విధాల మీరు అభివృద్ధి పరిచిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నిలబడిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, మీ దీవెనలు కుమ్మరించండి తండ్రి. శాంతి సమాధానంతో సమృద్ధితో నింపమని ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మని దీవెన, ఆశీర్వాదం కూడిన మనందరికీ, మన కుటుంబాలకు, ప్రత్యేకంగా మన సంఘమునకు, మరి విశేషముగా వాక్య పరిచర్య చేసిన దైవ సేవకులు రెవరెండ్ స్పర్జన్ గారికి, ఆయన పరిచర్య కుటుంబానికి సదా తోడయుండును గాక. ఆమేన్. హల్లెలూయా 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 Hallelujah.